ప్లాన్. హల్లెలూయా. అందరికి ప్రైజ్ లార్డ్. అందరూ ఆనందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ. దేవుని నామంలో మనం కొద్దిసేపట్లోనే మనం అనుకున్న బైబిల్ స్టడీని ప్రారంభించబోతున్నాము. మొత్తం ఎండ్ చేసి స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరం సెటిల్ అయిపోయారు కాబట్టి త్వరగా చిన్న ఆడియో ఇష్యూ వల్ల మనం కొద్దిగా లేట్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. బట్ దేవుని నామంలో ఆడియో సెట్ అవ్వడం వల్ల మనం మన యొక్క ముందున్న మన ఈ రోజుకి మనకి ఏమైతే ఉన్నదో ఆ సబ్జెక్టులోకి మనం వెళ్ళిపోదామండి. మరి ఒకసారి అందరం దేవుని నామంకి వందనాలు చెప్తాం. హల్లెలూయా. సో మనం ప్రార్థన చేసుకొని ఈ రోజు అంశమైన యాక్చువల్గా నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు, సాతాన్ గురించి అంత తక్కువ తెలుసుకుంటే మంచిది నేను అనుకున్నాను. కానీ ఈ రోజు కూడా సాతాన్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుపుదామని అనుకుంటున్నానండి. ఎందుకంటే మన మధ్యలో కొత్తగా వచ్చిన సహోదరులు కానీ మరొకసారి నేను రీక్యాప్ చేసి మనం ముందున్న సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయాం. అంటే నేను మొన్న కూడా ఒక వేసిన డయాగ్రామ్ లేకపోతే బొమ్మలో ఎలా లోపల విషయాలు మనకు అర్థం అవ్వాలి అని నేను మరొకసారి చెప్తానంటే, పోయినసారి నేను ఓవరాల్ గా టూకీగా దేవాది దేవునికి సాతానుకు ఉన్న సంబంధం గురించి మనం చూసాం. కానీ ఈ రోజున సాతానే తను కూడా ప్రభుని ఎట్లా అనుకరించి తన కార్యాలు చేస్తుంది, సాతాన్ లోపల దెయ్యం ఎలా ఉంది, దెయ్యం లోపల అపవిత్రత ఎలా ఉన్నారు, లేదా అపవాది లోపల అబద్ధ క్రీస్తు ఎలా ఉన్నారు, అబద్ధ క్రీస్తు లోపల అబద్ధ ప్రవక్త ఎలా ఉన్నారు, ఘట సర్పం లోపల క్రూర మృగం ఎలా ఉన్నది, క్రూర మృగం లోపల మృగం ఎలా ఉన్నది. ఈ విషయాన్ని నేను ఈ రోజున ఒక ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుని నేను మేము ముందుకు వచ్చానండి. సో మనము ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేద్దాం. మీకు ప్రేమ కలిగిన తండ్రి ప్రభా, నాయన మా జీవితంలో నాయన ప్రభా, మరి ఒక శనివారం మాకు దయచేసి నాయన ప్రభా బైబిల్ స్టడీని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వెళ్ళడం స్తోత్రం నాయన ప్రభా. ప్రభా, ఈ రోజున మేము ఏమైతే వినదలిచి ఉన్నామో, మీరు ఏదైతే మాతో మాట్లాడదలిచి ఉన్నారో నాయన ప్రభా, నాయన నేను ఇక్కడ కూర్చొని ఉండగా నాయన ప్రభా మీరే మాట్లాడండి. మీ యథార్థతను మేము తెలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి, మీ సత్యాన్ని గ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించండి నాయన ప్రభా. ఆ నిజాన్ని తెలుసుకుని మేము ముందుకు సాగిపోయే భాగ్యాన్ని అనుగ్రహించండి నాయన ప్రభా. మేము ఈ భూలోకంలో ఉన్నప్పుడు నాయన ముగ్గురు మాకు ముఖ్యులుగా కనిపిస్తున్నారు నాయన ప్రభా. ఒకటి మీరు, ఒకటి మనుషులుగా మేము, ఇంకోటి అతి తక్కువగా తెలుసుకోవాలనుకుంటున్న సాధారణ గురించి నాయన ప్రభా. వీళ్ళ గురించి మేము తెలుసుకుంటూ నాయన ముందుకు సాగిపోయే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. మీ గురించి ఎక్కువగా, మనుషుల గురించి తక్కువగా, సాధారణ గురించి ఇంకా తక్కువగా తెలుసుకుంటూ మా యొక్క పైన సాగించే భాగ్యాన్ని అనుగ్రహించండి నాయన ప్రభా. ఇప్పుడు వింటున్న వాక్యాలని మా చెవుల ద్వారా వింటూ నాయన మా యొక్క కన్నుల ద్వారా చూస్తూ మా హృదయం గ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించండి. మీరు ఆఖరి పర్యంతము నాయన సాతాను తంత్రాలని, కుయుక్తుల్ని నాయన మీరు ఎట్లయితే కాలంతో చెట్లు తొక్కారో మేము కూడా అలానే నాయన పారదోలే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు కొంచెం నా తండ్రి. హల్లెలూయా. సో ఈ రోజు నేను, ఎందుకంటే మనం డయాగ్రామ్ బేస్ మీదనే వెళ్తున్నాం కాబట్టి అంటే క్విక్ గా నేను దేవాది దేవుణ్ణి ఒకసారి మీ ఎదుట మరొకసారి నేను డయాగ్రామ్ గా పరిచయం చేస్తూ మళ్ళీ సాతాన్ని కూడా మనము ఎలా ఉందనేది నేను పరిచయం చేస్తూ మనం వాక్యానుసారంగానే వాక్యాధారంగానే మనం ముందుకెళ్తాను. సో మరి ముఖ్యంగా మనకి తెలిసిన దేవుడు ఎవరు అనే ప్రశ్నకి మనకు ఒక జవాబు ఉన్నది, దానికి ఒక డెఫినేషన్ ఉన్నది. అదేంటో ఎవరు చెప్పగలరా అంటే దేవుడి యొక్క డెఫినేషన్. దేవుడు ఎవరు అని ఎవరు అడిగినప్పుడు ఒక వచనం చెప్పాలి మనం. ఆ వచనం అంతా గుర్తుందా? కరెక్ట్. 1 తిమోతి 6:16 ఉన్న దేవుడిని ఫస్ట్ మనం ఎప్పుడు వేస్తున్నాం, దేవుడు అని రాస్తాం. అయితే ఈ దేవుడు మనకి తెలుసు, ఆ వచనం చదివినప్పుడు ఆయన యొక్క తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఇక్కడ ఉన్నారు. ఆయన మీ దగ్గరికి ఏ మనుషుడు వెళ్ళలేడు, ఏ మనుషుడు చూడలేడు, ఆయన స్వరాన్ని ఏ మనుషుడు వినలేడు అని మనం ఆల్రెడీ గ్రహించేసాం. బైబిల్ ప్రకారమే మనం చదివాం ఈ విషయాలు. అయితే దేవుడు మరి ఎవరి దగ్గరికి రాలేని దేవుడు, ఆయన స్వరాన్ని ఎవరి దగ్గరికి వినిపించలేని దేవుడు, మరి ఈ మనుషుల్ని అనేకమైన దేవదూతల్ని
తయారు చేసి అందులో ఒకలైన సాతాన్ని కూడా తయారు చేసి మనం ఇప్పుడు వెయ్యబోతున్నాం. తయారు చేసి మనుషుల్ని తయారు చేసి మరి ఆయన ప్రణాళికని ఎలా మన ముందు కనపరచాలనుకుంటున్నారు. ఆయనకు ఒక చిత్తం ఉంది, మనమంతా నమ్ముతున్నాం ప్రభువుని. మరి ఆ ప్రభువుని మనం ఎలా తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే ప్రభు దానికి ఒక సంకల్ప ప్రకారం తన ప్రణాళిక ప్రకారం తను ఏం చేశారంటే వాక్యమైన దేవుడిగా వచ్చారండి మన ఎదురుకి కదండి. సో ఇక్కడ నేను 2 సర్కిల్స్ వేస్తున్నా. ఒకటేమో దేవాదేవుడే, ఇక్కడ దేవుడిలో రాసుకోండి, ఇక్కడ కూడా అంటే వాక్యమైన దేవుడిని తెలపడానికి మళ్ళీ ఒకసారి ఆ దేవుడిని ఇక్కడ వేయాల్సి వచ్చింది. కింద వాక్యమైన దేవుడిని వేస్తున్నాను. ఇక్కడ వాక్యమైన దేవుడు. అయితే వాక్యమైన ఆ దేవాది దేవుడు మాట్లాడితేనే దేవాది దేవుడు ఏమై ఉన్నారో ఆ శక్తిలో మనతో మాట్లాడలేదు. కాబట్టి ఆయన తక్కువ శక్తిని, కొద్దిగా తగ్గించుకున్న శక్తిని, కొద్దిగా తగ్గించుకున్న వెలుగుని, కొద్దిగా తగ్గించుకున్న శబ్దాన్ని మీరేమైనా అనుకోండి, నేనే వచ్చి తగ్గించుకొని ఒక స్టెప్ తగ్గితే ఎలా ఉంటుందో ఆ స్థితి ప్రభుది. దేవాది దేవుడే తను తగ్గించుకున్న స్థితి వాక్యం. అందుకే మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏముందంటే వాక్యమైన దేవునికి వెలుగు ఉన్నది. ఎందుకంటే ఈ దేవునికి వెలుగు ఉంది కాబట్టి ఆయన తగ్గించుకున్న విధానంలో కూడా ఆయనకి వెలుగు ఉన్నది, ఆయనలో జీవం ఉన్నది. ఈ జీవము మనుషులకు వెలుగు ఉన్నదంట. దేవుని నామానికి ఒక స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే మనకు అర్థం అవ్వాల్సిన ఒక అంటే జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే వాక్యమైన దేవుడే మనుషులకు వెలుగుతున్నారు. దాని అర్థం మరి ఈ దేవుడు లేదా అంటే ఈ వెలుగు మనం రీచ్ అవ్వలేమండి, చాలా కష్టం. ఈ వెలుగు దగ్గరికి ఒక మనుషుడు వెళ్ళలేడు. మనిషే కాదు, ఏ దేవతతో కూడా వెళ్ళలేదు ఆ వెలుగు దగ్గరికి. ఆయన ఒక్కడే ఉన్నారు. ఆయన ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఆయన ఎంత సర్వోన్నతుడు అని మీకు అర్థం అవ్వాలంటే అది మన బైబిల్ ప్రకారం మనం చూస్తే అర్థమైపోతుంది. ఆయన దగ్గరికి వెళ్ళలేము. మనం అంతా అనుకుంటున్నాం ఈ ప్రభువుని చూసేసాం, ఈ ప్రభువుని తెలుసుకున్నాం, ఆయనతోటి ఉన్నాం, కానీ ఆయన మాట మనం వినలేకపోతున్నాం, మా లైఫ్ ఇంతే, మా బతుకులు ఇంతే అంటే మేము ఇంతే చేయగలం అని అనుకుంటున్నాం. కానీ ఈ దేవాది దేవుని యొక్క వెలుగు దగ్గరికి మనం వెళ్ళలేము. ఆయనలో ఉన్న ఆ శక్తిని, ఆ బలాన్ని, తనలో ఉన్న దైవత్వ ప్రకారం మన ఎదుట కనపరచడానికే ఆయన ప్రణాళిక. అందుకే తన వాక్యాన్ని వెలువడి చేశారు. అందుకే చూడండి, ఇప్పుడు మనం అంతా వచ్చాం, ఫస్ట్ వింటుంది ఆయన వాక్యాన్ని విన్నాం, అంతే కదండి. దేవాదేవుని చూస్తున్నాము, ఆయన శక్తిని. అంత ఈజీ కాదు అది. ఫస్ట్ ఆయన అంటారు, నన్ను ఒకరు తెలుసుకోవాలనుకుంటే నా వాక్యాన్ని తెలుసుకోండి ఫస్ట్, ఎందుకంటే నా వాక్యం మీకు వెలిగిస్తుంది అని ప్రభు చెప్తున్నారు. సో ఈ వాక్యమైన దేవుడు ఏం చేశారంట, ఈయనే మనుషులకి వెలుగు కాబట్టి మనుషుల దగ్గరికి వస్తూ పోతూ ఉన్నారు వాక్యం. అందుకే మీరు మనము ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చూసిన అబ్రహాం గారు దర్శనంలో యెహోవా వాక్కు వినిపించిందంట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం ఆదికాండం చదువుతున్నప్పుడు ఇంకా అనేక మంది ప్రవక్తలకి ప్రభు ఎలా అయితే తన వాక్యాన్ని వినిపింపజేస్తారో అవన్నీ చూస్తాం. అయితే ఈ వాక్యమైన దేవుడు ఏమై ఉన్నారు, త్రిత్వమై ఉన్నారు. దేవాది దేవుడు త్రిత్వమయ్యే ఉన్నారు కాబట్టి వాక్యమైన దేవుడు, ఆయన నుంచి వెలువడిన వాక్యమైన దేవుడు త్రిత్వమయ్యే ఉన్నారు. ఆ త్రిత్వ కార్యాలని మనం ఏం చేసామంటే ఈయన నుంచి ఒక సర్కిల్ కింద చేసుకొని ముగ్గురుగా వేసుకోండి. ఇక్కడ ఒక సర్కిల్ తండ్రి, అంటే తండ్రి అంటే ఎవరో కదండి, ఈయన దేవుడే, మీరు ఇది రాసుకోవాలి ఇక్కడ. ఇంకో సర్కిల్లో కుమారుడు, ఇంకో సర్కిల్లో పరిశుద్ధాత్మ. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా బైబిల్ మొత్తం మీరు చూస్తే మీకు అర్థమయ్యే విషయం ఇదే. పాత నిబంధన మొత్తం తండ్రి నడిపించినట్టుగా, కొత్త నిబంధనలో 33.5 సంవత్సరాలు మాత్రం కుమారుడు నడిపించినట్టుగా, పరిశుద్ధాత్మను మాత్రం ఇప్పుడున్న మన కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మన ఎదుగుతున్న పరిశుద్ధాత్మలుగా మన దగ్గర ఉన్నారు. కానీ వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేయలేదా అంటే ఎప్పుడు కూడా కలిసి ప్రతి మనిషి జీవితంలో పనిచేస్తూనే ఉన్నారు. మీరు పాత నిబంధనలు చూసినా వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇదే మన బైబిల్ స్టడీ. ఎలా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు పాత నిబంధనలో ఉన్నారు అని మీరు ఎలా అంటారంటే అది మనం బైబిల్లో ఆదికాండం స్టార్ట్ చేసినప్పుడు అర్థమైపోతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు యేసై ఉన్నప్పుడు ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని టైంలో కూడా ఇప్పుడు కూడా తండ్రి, కుమారుడు పనిచేస్తారు. మన ఎదుట పని చేయకుండా ఉండరండి. ప్రతి చోట పనిచేస్తారు, కానీ వేరు వేరు నామాల్లో పనిచేస్తారు. అది మనకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. సో ఇలా ఉంది ప్రక్రియ. దేవుడి గురించి మనము ఆలోచించినప్పుడు, దేవుడి గురించి ఒకవేళ మనకు అర్థమయ్యే రీతిగా మనం చూసుకున్నప్పుడు ఇలా అర్థమవుతుంది. మరి ఒకటే దేవుడు అంటున్నారు కదా బ్రదర్, మరి ఇలా మీరు విడదీసేశారు
అంటే బైబిల్ ప్రకారం మనకు అర్థం అవ్వడానికి నేను విడదీసిన పద్ధతి. ఒకవేళ వాక్యంలో ఏదంటే నేను ముగ్గురు రాసా, ఈ ముగ్గురు తీసుకెళ్ళి వాక్యంలో రాస్తామండి. ఇక్కడ ఈ వాక్యం తీసుకెళ్ళి మళ్ళీ దేవుళ్ళలో పెట్టేద్దామండి. ఏమవుతారు? ఒక దేవుడే కదండి. వెనక్కి వెళ్తే ఒకటే దేవుడు. ఒకవేళ ముందుకి వస్తూ ఉంటే ఇంతమందిలాగా మనకు కనిపిస్తున్నారు అనమాట. సరే, ఇంకొక వస్తున్నారు, ముందుకు వచ్చేయి. సో వినిపిస్తుంది. సిస్టర్స్ మీరు కూడా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ముందుకు వచ్చేయండి. కరెక్ట్గా తెలుస్తుంది. నేను ఒక్కసారి మీకోసం మరలా ఒక్కసారి రిపీట్ చేస్తానండి. అదేంటంటే దేవుడు మనకి ఎలా అయితే ఉన్నారో ఆయన ఎవరు సమీపింపలేరు కాబట్టి ఆయన వాక్యంగా మన ఎదుటికి వచ్చారు. వాక్యమైన దేవుడే త్రిత్వంగా మనతో పనిచేస్తారు. దాని ఉద్దేశం మీరు ఎవరి పేరెత్తినా ఈయనతో మాట్లాడినట్టే. తండ్రి అని పిలిచారనుకోండి, దేవుడితో మాట్లాడినట్టే. యేసయ్య అని పిలిచిన దేవుడితో, పరిశుద్ధాలు కూడా అన్నా సరే దేవుడితో. సో అలాంటి కార్యాలని మన మధ్య ప్రభువు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అనమాట. హల్లెలూయా. సో ఇప్పుడు మన జీవితంలో ముఖ్యమైన ఒక వ్యక్తిని మనం చూసాం, దేవుడిని. రెండో వ్యక్తి ఎవరంటే మనమే. మన గురించి మనము తెలిసి తెలియని స్థితిలో తెలుసుకుంటున్నాం. ఓకే, బైబిల్ ప్రకారం కూడా మనుషుల్లో కూడా ఏమేమి ఉంటాయి అనేది నేను నెక్స్ట్ వీక్ చెప్తానండి ఆ విషయం. అయితే ఇంకొక మూడో వ్యక్తి ఎవరంటే సాతాను. చాలా ఇంపార్టెంట్. తక్కువ ఇంపార్టెంట్ కానీ ఇంపార్టెంట్. సాతాను గురించి మనం తెలుసుకున్నప్పుడే ఆయన కుయుక్తులు కానీ ఆయన మన ఎక్కడ పనిచేస్తున్నాడు, మనలో బయట శరీర రీతిగా పనిచేస్తున్నాడా, హృదయం లోపలికి వెళ్ళి ఒక ఆలోచనని పెడుతున్నాడా, సాతాన్ని దూరిపోయాడా మన ఆత్మలోకి? చూడు ఎలా ఉంది. సాతాను యూదులకు ప్రవేశించడం ఒక మాట ఉంటుంది, మనలో కూడా దూరిపోయాడా. కొంతమంది అంటూ ఉంటారు, నీలో దెయ్యం దూరిందా అని చెప్పి. ఎట్లా సాధ్యపడుతుంది అంటే ఆత్మీయంగా వాళ్ళ పనులు జరుగుతూ ఉన్నాయి, బయట నుంచి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి సాతాను కూడా. ఇదంతా ఎలా సాధ్యపడుతుంది అంటే దేవుని యొక్క ప్రణాళికలో మనుషులు ఎలా అయితే ఉన్నారో సాతాను కూడా మనకంటే ముందుగానే సృజింపబడిన ఆయన దేవదూత. ఆయన మనం లాస్ట్ టైం కూడా చూసాం, ఆయన ఒక కెరూబు. అదండి. ఒకసారి సాతాను గురించి మనం ఆలోచిస్తే ఒకసారి ఏహెచ్కేలు 28:11-12 చూస్తే అండి ఆయనకి పూర్ణ జ్ఞానం ఉందంట. చూడండి ఎంత తెలివిగలడు అంటే మనకంటే చాలా తెలివిగలడు. మన జ్ఞానాన్ని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం. మనం ఈ దేవుడైన జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం. సాతాను కూడా పూర్ణ జ్ఞానం అంట, సంపూర్ణ సౌందర్యం ఉందంట. చూడండి, మనలో కొద్దిగా ఉంటేనే మనం బ్యూటిఫుల్ గా ఫీల్ అవుతూ ఉంటాం. అసలు అంతకంటే బ్యూటిఫుల్ సాతాను లేడు. చూడండి ఎలా ఉన్నారు. ఆయనకి సంపూర్ణ సౌందర్యం. తర్వాత దేవుని తోట అయిన ఏదెన్లో కూడా ఆయన ఉన్నారట. అందుకే మీరు ఒక రకంగా ఆలోచిస్తే అండి, ఏదెన్ వనంలో ఉన్న జీవవృక్ష ఫలాలు దేవునితో పోల్చుకుంటే మంచి చెడులో తెలివి నుంచి వృక్ష ఫలాన్ని సాతానుతో పోల్చుకోవచ్చు మనం. అది కూడా ఎప్పుడైనా మనం మెసేజ్ లో చూద్దాము. పోల్చుకున్నాం. అందుకే మనం వెళ్ళి ఆ ఫలం తిన్నాం కాబట్టి ఇన్ని సమస్యలు మన మధ్య. అందుకే సాతాను కూడా మనం ఎట్లా పోల్చుకోవాలంటే అందరూ అనుకోవచ్చు ఇక్కడున్న దేవునితో సాతాను ఉన్నాడేమో అనుకుంటారు. కాదు, దానికి ఒక వచనం ఉన్నది. మనం ఒకసారి అది కూడా చూద్దాం. మరి సాతాన్ని మనము ఇప్పుడు ఈ దేవుల్లో ఎవరితో పోల్చుకోవాలి? ఆయన పోటీ చేసి ఎవరితోటి, ఆయన ఎందుకంటే పడిపోయాడు అని మనం ఆలోచిస్తే, ఆయన అనుసరించిన వాళ్ళు కూడా ఎందుకు పడిపోతున్నారు అని మనం ఆలోచిస్తే ఒకసారి మనము యెషయా 14:12-18 ఒక మాట ఉంటుందండి. తేజో నక్షత్రమా వేకువ చుక్క, దేవుని నక్షత్రములకు పైగా మీ సింహాసనమును మహోన్నతునితో సమానంగా. ఇక్కడ ఒక 2 మాటలు మీకు చెప్పాలండి. దేవుడి పేరు ఎప్పుడు కూడా సర్వోన్నతుడు అని రాయబడుతుంది. మీరు బైబిల్లో చూస్తే దేవుడి పేరు ఎప్పుడు కూడా సర్వోన్నతుడు అని సంబోధించుంటుంది బైబిల్లో. మీరు ఎక్కడ చదివినా సర్వంలో సర్వముకు నిమిత్తం అంటే ఈ సర్వం అంతా కూడా ఈయనలో సర్వం అయిపోవాలి. ఎండ్ ఆఫ్ ది డే ఈయనలో నుంచే సృష్టి అంతా ఆరంభమైంది కాబట్టి ఎండ్లో జరగాల్సిందంటే మొత్తం ఆయనలోకి వెళ్ళిపోతారు. అది దేవుల్లో ఉన్న దైవత్వమైనా, అటు పక్కన్న సాతాన్నేమో అగ్నిగుండంలో, మనుషులను కూడా మనం ఏక శరీరం అయిపోతాం, ప్రభువులో ఏకాత్మ అయిపోతా ఉంటాం.
ఇలా జరుగుతూ ఉండాలి. అందుకే ఈయన పేరు ఎప్పుడు సర్వోన్నతుడు. మరి వాక్యమైన దేవుడు ఈయన తగ్గించుకున్న ఒక స్థితి ఉంది కదండి. దేవుడే తగ్గించుకున్న స్థితిలో ఉన్న వాక్యాన్ని మనకి ప్రభు ఏమని పరిచయం చేస్తున్నారంటే మహోన్నతుడు అని పరిచయం చేస్తున్నారు. మీరు బైబిల్లో ఎక్కడ మహోన్నతుడు అని చూసినా సరే అది వాక్యమైన దేవుడి గురించి ఉన్న మాట అన్నమాట. అందుకే మీరు ఒకసారి దానియేలు 7:22 చూస్తే అండి, ఒకసారి చదవండి. దానియేలు 7:22. ఆ మహాత్ముడు వచ్చి మహోన్నతునికి పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు. చాలండి. ఇప్పుడు మహావృద్ధుడు ఇప్పుడు చూడండి, దేవాది దేవుడు తండ్రి అయితే, వాక్యం కుమారుడైతే, ఈ మహాదేవుడు అంటే వచ్చి వాక్యమైన దేవుని అంటే మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో. ఎవరంటే మహోన్నతుని పరిశుద్ధులు? మనమే. చూడండి, మనం ఉన్నాం ఇక్కడ. మనం నేర్చినట్టుగా ఫస్ట్ అతన్ని యోబు అనుకోండి, రెండో అతన్ని ఎవరండి? ఎవరు చెప్పండి. పర్లేదు. ప్రధాన యాజకుడైన యెహోషువ, అంతే కదా. మొదటి అతను యోబు అయితే, రెండో అతను ప్రధాన యాజకుడైన యెహోషువ. ఈ రెండు ఎగ్జాంపుల్స్ తీసి మనం మొన్న మాట్లాడుకున్నాం. సో మనం స్త్రీ పురుషులం అనుకుందాం. ఇక్కడ ఉన్న సంఘ ప్రకారం స్త్రీ పురుషులం. అయితే దేవుని వాక్యం విన్న మనం అందరం కూడా ఎవరంటే పరిశుద్ధులం. పరిశుద్ధంగా మారబోతున్నాం మనం అంతా, రూపాంతరం పరిశుద్ధులం. అయితే దేవుడంట ఈ వాక్యమైన ఈ మహోన్నతుని యొక్క పరిశుద్ధుల విషయంలో యుద్ధం చేయబోతాడంట దేవుడు. ఈ సర్వోన్నతుడు ఈ మహోన్నతుని యొక్క పరిశుద్ధుల విషయంలో యుద్ధం చేయబోతున్నారంట. ఊరుకోడంట. ఎవరో అడ్డు ఉన్నారు ఆయనకి. ఆయన పనులకి ఎవరో అడ్డు చేస్తున్నారు. ఆ అడ్డును తొలగిస్తారు లాస్ట్ లో ప్రభు. ఆ అడ్డు ఎవరో మనకి తెలుసు, సాతాను. ఆ మూడో వ్యక్తి. మన ఇద్దరి మధ్య ఉన్న అడ్డు సాతాను. ఆ సాతాన్ని జయించడమే, అగ్నిగుండంలో పారవేయడమే ఈ భూలోకం యొక్క పోకడ. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే సరే రెడ్డిది పడితే బాగుంటుంది, చూస్తాను. అయితే ఎప్పుడైతే మహోన్నతునికి మీదుగా సమానుడిగా, లేకపోతే ఆయనకున్న నక్షత్రాలు పైగా ఆయన సింహాసనం వేసుకుందాం అనుకున్నాడో ఆయన ఎవరంటే సాతాను. సాతాను న్యాచురల్గా రెడ్ కలర్ వేద్దాం అనుకున్నా కానీ ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు చూడండి, వాక్యానికి సమానంగా ఇక్కడ సాతాను. సాతాను మీరు బైబిల్లో చూస్తే, అంటే నేను చదివినంతలో నాకు అర్థమైంది ఏంటంటే సాతాను సర్వోన్నతునికి సమానంగా ఎంచుకోవాలి. ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడే కాదు, అందరూ అనుకోవచ్చు, ఓ సాతాను దేవాది దేవుడితోటి పోటీ పడుతున్నాడా, ఆయనతో వచ్చి మాట్లాడుతున్నాడా, ఆయనతో డగ్గఫరిస్తున్నారా అని అనుకోవచ్చు. కానీ సాతానికి అంత అధికారం లేదండి. అసలు ఈయన యొక్క స్థితే చాలా గొప్పది. మీరు ఎంత ఊహించుకుంటే దేవుడి గురించి అంత గొప్పగా ఉన్నారు. దేవుడి దగ్గరికి ఎవ్వరు వెళ్ళలేదు. అందుకే మనం యోబు 1:6-9 మనం చూస్తున్నప్పుడు ఏమని ఉంటుందంటే, అక్కడ దేవదూతలందరూ తటస్థించవలసిన ఒక దినం వచ్చింది కాబట్టి సాతాను కూడా ఆ దేవదూతలందరితో ఎవరి దగ్గరికి వచ్చారంటే యెహోవా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వాక్యమైన దేవుడి పేరు ఏంటిదంటే యెహోవా. ఇప్పుడు పాత నిబంధనలో అందుకే మీరు చూస్తే దర్శనమందు అబ్రహాముకి వచ్చిన యెహోవా వాక్కు ఎలా ఉంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. చూడండి, ఇలా మాట్లాడి విన్నాం కదా మనం. ఎలా జరుగుతుందంటే పాత నిబంధనలో ఎవరెవరి దగ్గరికి అయితే వాక్యం వెళ్తుందో ఆ యెహోవా వాక్యము వెళ్తుంది వీళ్ళ దగ్గరికి. సాతాను కూడా యోగులో చూస్తే యెహోవా దగ్గరికి వచ్చి నుంచున్నది సాతానే. అక్కడ ఈయన దగ్గరికి వచ్చి నుంచుంది, ఈయన ముందుకు కాదు. ఈయన ముందుకు వెళ్ళలేదు. అసలు ఆ శక్తికి దగ్గరికి తాకిడి వెళ్ళలేదండి. మసైపోతారు అంతే, అంత దూరం వెళ్ళలేదు అసలు. ఈ లెవెల్లో ఉన్న దేవుని యొక్క పవర్ ని తట్టుకునే శక్తి ఆయన రూపంలో ఉన్న మనుషులకే లేదు. ఆయన రూపంలో లేని సాతానికి అసలు లేదనమాట. అసలు దేవదూతకి ఛాన్సే లేదు. అందుకే దేవుడు ఏం చేశారంటే తను తగ్గించుకున్న స్థితిని, తనే దేవుడిగా ఉంటున్న స్థితిని, వాక్యమైన దేవుడిగా ఉంటున్న స్థితిలో సాతాన్ని కూడా, ఇప్పుడు సాతాన్ని సృష్టించింది ఎవరంటే వాక్యమైన దేవుడే సృష్టించింది. ఇప్పుడు అంతా అనుకోవచ్చు, ఇప్పుడు మనల్ని అందరినీ సృష్టించింది ఎవరంటే ఇప్పుడు ఆదికాండం దేవుడే. ఆదికాండం 1వ అధ్యాయంలో
దేవుడేగా మాట్లాడుతూ ఉన్నది, ఎవరు? వాక్యమైన దేవుడే మాట్లాడుతున్నారు. ఈ మాటలనే మనం వింటూ స్థితిని వాక్యమైన దేవుడితోటే పోల్చుకుంటూ ఉంది. ఇదండి మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకే మహోన్నతునికి మీదుగా నా సింహాసనము వేసుకున్నాను, మహోన్నతునికి సమానులుగా ఎంచుకున్నానంటే ఆ స్థితి అన్నమాట సాతాను. అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా. ఇది అర్థం చేసుకున్నప్పుడు మన దేవుడు ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడు అని అర్థమవుతుందండి. దేవుడు తగ్గించుకున్న స్థితిలోనే సాతాను తనతో పోటీ పడుతుంది తప్ప దేవుడు ఉన్న స్థితిలో ఉండరు. అందరు క్వశ్చన్ వేస్తారు కదండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసం చేసిన తర్వాత ఏంటంటే మీ దేవుడితో సాతాను డైరెక్ట్ గా ఎన్కౌంటర్ అయిపోతూ ఉంది, సాతాను డైరెక్ట్ గా మాట్లాడేస్తుంది అని అనుకుంటూ ఉంటారు అంతా. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు వారు తగ్గించుకున్న స్థితి. ఇంకా ఎంత తగ్గించుకున్నారంటే వాక్యమైన స్థితిలో కూడా లేరు ఆయన. వాక్యం శరీరం దాల్చుకుని వచ్చి మనిషి స్టేజ్ లో ఉన్నారు ఆయన. అందుకు సాతాను డైరెక్ట్ గా వచ్చేసి అటాక్ చేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, కుమారుడు అంటే ఎవరు? ఇక్కడ యేసు. ఇక్కడ కూడా తండ్రి అంటే ఎవరు? యెహోవా. ఆ పేర్లే మనము మోసుకుంటూ వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే. వెనక్కి వెళ్తూ ఉన్నప్పుడు ఈ పేర్లే, దేవాది దేవుడికి ఉన్న పేర్లే ఇవన్నీ. తన యొక్క శక్తిని, తన యొక్క బలాన్ని, తన యొక్క ఆత్మని ఎప్పుడైతే తగ్గించుకుంటూ వస్తున్నారో మనం తెలిపిన విధానం అన్నమాట. సో ఇప్పుడు సాతాను వచ్చేసి, అయితే దేవాదేవుని ఉన్న వాక్యం ద్వారానే సమస్తాన్ని సృజించారు ప్రభు. వాక్యం లేకుండా దేన్ని సృజించలేదండి. ఇప్పుడు మనం కూడా అంతే. మనం ఏదైనా సృష్టించాలంటే మన నోట్లోంచి వాక్యం వెలువడాలి కదండి. నేను ఎన్నో, చూడండి, ఈ కొద్ది సమయంలోనే ఎన్నో మాటలు నేను సృష్టించేస్తున్నాను. నాకు నేనుగానే దేవుని మాటలు ఉన్నాయి మధ్యలో, కానీ నాకు నేను చాలా మాటలు మాట్లాడేస్తున్నా. విస్తారమైన మాటలు ఇప్పుడు వెలువడ్డాయి మీ అందరి దగ్గర. ఎలా సాధ్యం? ఒకవేళ ప్రభు ఈ మాటలన్నీ పట్టుకుంటే ప్రభు నన్ను ఒక రోజు అడుగుతారు, నువ్వు ఇన్ని మాటలు సృష్టించేశావు, ఇవి మంచి మాటలేనా, చెడ్డ మాటలా, దేవుని మాటలా, సాధారణ మాటలా, ఇవన్నీ ఎలా సృష్టిస్తున్నామని మాటలన్నీ మన ఆలోచనలు కూడా ఎన్నో సృష్టించేస్తూ ఉన్నాం మనం. అందుకే దేవాది దేవుడు వాక్యంలాగా ఎలా వచ్చారు అనేది మనల్ని మనం చూసుకుంటే అర్థమైపోతుంది మనకి. ఆయన మాట్లాడితేనే ఆయన వాక్యం, మనం కూడా అంతే, మనం మాట్లాడితేనే మన వాక్యం. సో అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైతే సాతాను సృజించారో, సాతాను ఎప్పుడైతే తన కుయుక్తి, ఎందుకంటే సాతానికి ఎప్పుడు చెడుతనము, సాతాను మొదటి నుంచి పాపం చేస్తున్నాడు. చూడండి, ఆయన ఎప్పుడైతే పుట్టారో అప్పటి నుంచి పాపం చేస్తున్నాడు. అంత జ్ఞానంతో, అంత సౌందర్యంతో. మనకు కూడా అంతే కదండి, జ్ఞానము సౌందర్యం వచ్చేసింది అనుకోండి, ఇక మనం సాతాను సంబంధంలోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. దేవుని తట్టుకి తిప్పమన్నమాట. అందుకే ఆ కుయుక్తుల్లో నుంచి ఎప్పుడైతే సాతాను ఆ పాపంలోనే పడిపోయి ఉన్నాడో ప్రభు ఆయన తీర్పు ఇచ్చేసాడు. మనకి తెలియదు ఈ విషయం. మనం భూమి మీదకి వచ్చి ఎందుకు సాతాన్ని ఏదైనా వనంలోకి వదిలిపెట్టారు అని మనం అనుకుంటాం, కానీ మన దగ్గరికి రాకముందే తీర్పు పొందుతున్నాడు సాతాను. అగ్నిగుండం ఆయన కోసం సపరేట్ గా ఏర్పరచబడి ఉన్నది. అందుకే ప్రభు కూడా మనకిచ్చిన ఇక్కడ టెస్ట్ ఏంటంటే, ఈ శరీరం భూమిలో నుంచి శరీరాన్ని మనకి పెట్టారు. ఇది మొదటి టెస్ట్. శరీరం బలహీనం కాబట్టి అది నువ్వు బలహీనపరచుకుంటున్న కొద్దీ నీలో శక్తి పరిపూర్ణం అవుతూ ఉంటుంది, ప్రభు యొక్క శక్తి. అందుకే మనం ఎందుకంటే ఫాస్టింగ్స్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ 40 రోజుల ఉపవాసాలు కూడా ఎన్నో చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇవే కాదు, సంవత్సరం మొత్తంలో కూడా మనం ఎన్నోసార్లు ఉపవాసాన్ని ప్రకటించుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటాం. మనల్ని మనం బలహీనపరచుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆయన శక్తి పరిపూర్ణం అవ్వాలి. ఒకటి మన శరీరాన్ని గెలవాలి, రెండోది సాతాన్ని గెలవాలి. హల్లెలూయా. సో ఇలాంటి స్థితిలో నుంచి ప్రభు మనం తీసుకెళ్తున్నారు. అందుకే మనము ఒకసారి సాతాను కూడా ఏం చేశారంటే, సాతాను ఏదైనా సరే ప్రభునే అనుసరిస్తూ ఉన్నారు అనమాట. ప్రభు చేసిందే కాపీ కొడుతూ ఉంటారు. అంతకంటే ఏం చేయలేమండి. ఇప్పుడు మనం కూడా ఉన్నాం, ఎవరిని కాపీ కొడతామని ట్రై చేస్తూ ఉంటాం. మనం కళ్ళ ముందున్న మనుషుల్ని పెట్టి కాపీ కొడతాం. ఇది వేస్ట్ అని తెలిసిన తర్వాత అట్లీస్ట్ దేవాదేవులనే కాపీ కొడదామని ట్రై చేస్తాం. అంతే కదా మనం చేసేది. యేసయ్యని కాపీ కొడదాం మనకి. ఎందుకంటే దేవాది దేవుడు తన వాక్యం ద్వారా తన శరీరంగా మలుచుకొని యేసుక్రీస్తు ప్రభువారు లాగా భూమి మీదకి వచ్చారు. కాబట్టి మనకున్న ద పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, మన కాపీ కొట్టగలిగే మన రోల్ మోడల్, మన మాదిరి, మన పోలిక, మన స్వభావం చూడండి ఎలా ఉందో. ఆయన పోలిక, ఆయన స్వభావంలో, ఆయన స్వరూపంలో మనం నిర్మింపబడ్డ, మనం పోల్చుకునేది ఎలా ఆలోచిస్తామంటే మన సైడ్ నుంచి అనుకుంటా ఉంటాం. మనం కూడా మన పోలికలోనే ఉండే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారిని చూసిన ఎవరైనా ఆ మాట అంటారు, నా పోలికలోనే ఉన్నారేంటి, నాలానే మాట్లాడుతున్నారు ఏంటంటే స్టన్ అయిపోతాం మనం. సో అలాంటి స్థితిలో ఉన్న యేసయ్యని మనం కూడా కాపీ కొడదామని ట్రై చేస్తాం.
శనివారం ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నామంటే యేసయ్య లాగా కుమారుని యొక్క సమానమైన సంపూర్ణతకి వారసులు అవడానికి మనం ఉన్నామండి, లేదా ఉట్టిగా లేవు ఇక్కడ. సో అలాంటి యేసయ్య ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు సాతాను కూడా మనకంటే తెలివిగలడు. ఆయన కూడా ఏం చేస్తా ఉన్నట్టు, ఓహో వాక్యమైన దేవుడు యెహోవా దేవుడు నాతో బాగానే మాట్లాడుతున్నారు, యోగు విషయంలో నేను బాగానే పరీక్ష చేశాను, ఆయనకున్న సంపద అంతా తొలగించాను, ఆయన చర్మాన్ని మొత్తం చీకిపోయేటట్టు చేశాను, ఆయనకు మొత్తం రోగాలను ఇచ్చాను, వ్యాధులు ఇచ్చాను, అయినా తిన యథార్థతని పోగొట్టుకోలేదు యోగు. సాతాను కూడా యెహోవా ముందు ఎన్ని పరీక్షలు చేసినా యోగు మాత్రం గెలిచాడు ఆ పరీక్షలో నుంచి. అలానే ప్రధాన యాజకుడైన యెహోషువ దగ్గర కూడా జకర్యా 1:3 కదండి, 3:1 జకర్యా 3:1 కూడా యెహోవా దూత ఎదుట సాతాను ఫిర్యాదు నిల్చున్నాడంట. ఇక్కడ యెహోవా ఉన్నారు, ఓకే మేము మాట్లాడుతున్నా అంటే ఇక్కడ ఉన్నది వాక్యము యెహోవా దేవుడు. యెహోవా దూత ఎదుట ఫిర్యాదు నిల్చున్నారంటే ఎవరై ఉన్నారంటే యెహోవా దూత అంటే కుమారుడు అయి ఉండాలి, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు అయి ఉండాలి. కానీ పాత నిబంధనలో మనకి యేసయ్య చెప్పలేదు కాబట్టి ఆయన యెహోవా దూతలాగా ఉంచారనమాట. అందుకే పాత నిబంధనలో మీరు ఎప్పుడు కూడా త్రిత్వమైన ప్రభువుని మీరు చూడాలనుకుంటే మొదటి పేరు యెహోవా, రెండవ పేరు యెహోవా దూత, మూడవ పేరు దూత. పాత నిబంధనలో ఎప్పుడైనా సరే దేవదూత కాకుండా, ఇప్పుడు చూడండి దేవదూత కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అవి మనం తర్వాత చూద్దాము. ఆయన నమస్కరిస్తే నమస్కారాన్ని తీసుకోరు దేవదూత, కానీ ఇలా ఉన్న దూతల సందర్భాలు మనం యెహోవా దూత సందర్భాలని మనం ఆయన ప్రభువాన్ని పిలిచిన ఆయన ఒప్పుకుంటారు, ఆయన వాగ్దానం డైరెక్ట్ గా ఇచ్చేస్తారు, ఆయనే దేవుళ్ళనే మాట్లాడేసి మన దగ్గర కార్యాలు చేశారు. అది పాత నిబంధనలో మనం చూసాం ఇవన్నీ. హల్లెలూయా. అందుకే సాతాను కూడా ఈ విషయాలు చూసి ఒకసారేమో నేను యెహోవా ఎదుట నుంచున్నాను యోగు విషయమై, ప్రధాన యాజకుడైన యెహోషువ విషయంలో నేను యెహోవా దూత ముందు నుంచున్నా, ఏంటిది ఆయనకే అర్థం కావట్లా. అసలు నా ప్రభు ఎవరు, నేను ఎవరిని నా ఎదుట అసలు నేను ఎవరి దగ్గర ఉండాలి అని ఆయనకే అర్థం కావట్లా. అందుకే ఆయన కూడా వాక్యమైన దేవుడిని చూసి తన ప్రణాళికను ఆయన కూడా ఒక మార్చుకున్నారనమాట. ఏంటిదంటే మార్చుకోవడం కాదు, ఏర్పరచుకున్నారనమాట. అదేంటంటే ఆయన కూడా వాక్యం ఎట్లయితే త్రిత్వ ప్రభులాగా చేస్తున్నారో సాతాను కూడా త్రిత్వ రూపిగానే ఆయన కూడా తన కార్యాలను చేస్తున్నారు అన్నమాట. సో మొదటి సర్కిల్లో నేను 3 పేర్లు చెప్తా అంటే కరెక్టమ్మా. సో 3 పేర్లను కూడా మనం ఇక్కడ రాసుకుందాం. మొదటి పేరు సాతాను, ఇక్కడ రాసుకుందాం. ఎందుకంటే ఏ పేరైతే ఉందో అతనే పేరు తీసుకుంటాడు ఫస్ట్ సర్కిల్. అందుకే ఇందాక చెప్పినట్టుగా యెహోవా దేవుడు, వాక్యమే ఉన్న యెహోవా దేవుడే ఫస్ట్ పేరు. తండ్రిలో కూడా మనం అదే పేరు తీసుకుంటాం, సేమ్ పైనుంచే తీసుకుంటాం ఆయన క్వాలిటీస్ అన్ని. నేను ఉన్నవాడిని అనువాడిని తండ్రి అనొచ్చు, కుమారుడు అనొచ్చు, పరిశుద్ధాత్మ అనొచ్చు, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఒకటే కాబట్టి. చూడండి, తెలుసుకున్న తర్వాత ఆ మాటలు మారిపోతూ ఉంటాయి. సాతాను లోపల ఇంకో సర్కిల్ తీసుకోండి, ఆయనకు కూడా కుమారుడు ఉన్నాడు, సాతానికి కూడా. అయితే సాతానికి నేను ఇంకొక మాట చెప్పేది ఏంటంటే కుమారుడు పేరు దయ్యం. సరిగ్గా రాసుకున్నాను, దెయ్యము. ఎందుకు సాతానికి దెయ్యం అని రాశానంటే దానికి కూడా నేను మీకు చెప్తాను ఒక విషయం. దెయ్యం అని రాసుకున్నాను. సెకండ్ సర్కిల్ కుమారుడు దెయ్యము. ఆయనకు కూడా ఒక ఆత్మ ఉన్నది లోపల కూడా, ఆయన పేరు అపవిత్రాత్మ. అపవిత్రాత్మ. ఇప్పుడు మీరు అనుకోవాలి, అందుకే చూడండి, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు అనేకమైన సందర్భాల్లో అనేకమైన వర్సెస్ లో సాతానని, దెయ్యమని, అపవిత్రాత్మ అని ఉంటుంది. అయితే మొన్న నేను చెప్పిన ఒక విషయం ఇవాళ చెప్పదలుచుకున్న ఏంటిదంటే, ఇక్కడ బ్రదర్ మీకు చెప్పింది బాగానే ఉంది, సాతాన్ లోపలే దెయ్యం ఉంటుందని మీకు ఎట్లా తెలుసండి అనుకోవచ్చు, అంతే కదండి. ఒక క్వశ్చన్ ఏంటంటే సాతాన్ లోపల దెయ్యం ఎట్లుంటుంది? ఇప్పుడు మనకు కూడా క్వశ్చన్ ఉంది, తండ్రి లోపల కుమారుడు ఎట్లుంటారు? ఇదే కదండి మన క్వశ్చన్ అందరికి. అది తెలుసుకోవడానికి మనం జీవిత ప్రయత్నం చేస్తున్నాం. తండ్రి లోపల కుమారుడు ఉన్నాడు అంటే బైబిల్ చదువుతుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మలాటి వరకు తండ్రి కనిపించినట్టుగా, ఏషియాలో చాలా చోట్ల మీకు శిశువు పుట్టును అని తండ్రి చెప్తున్నట్టుగా కదండి. ఆ శిశువు పెద్దవాడైనప్పుడు ఆయన మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన పేరు యేసయ్య అని ఉంటుంది, ఆయన నామం అన్ని నామాల కన్నా ఘనమైన నామం అని ఆయనకు ఉంటుంది అని మనం అనుకున్నప్పుడు బైబిల్ ప్రకారం ఒక మాట అర్థమవుతుంది. ఓహో, తండ్రిలో నుంచే కుమారుడు రావాలి, తండ్రి పుట్టిస్తేనే కుమారుడు పుడుతున్నారు అని ఒక మాట అవుతుంది. అలానే సాతాను కూడా ఏం చేశారంటే
తనకున్న అధికారం. మీరు అనుకోవచ్చు సాతానికి ఎవరైనా అధికారం ఇచ్చిందంటే ఎవరు ఇవ్వాలంటే సాతానికి అధికారం మొత్తం దేవాదేవుడే ఇవ్వాలి, అంతే కదండి, ఇంకెవరు ఇవ్వలేరు. ఇచ్చిందే ఈయన కదండి. ఆయనకున్న సమస్తమైన అధికారం, ఈ లోకాధికారం కూడా రేపొద్దున ఆ దుష్ట శక్తులు కానీ ఆ దురాత్మల సమూహములు కానీ కదండి మనకు కనిపించని ఎన్నో విషయాలకి అధికారాన్ని ఇచ్చింది వాక్యమైన దేవుడే. ఇదేంటంటే తెలిసి ఇచ్చారంటే అవన్నిటి నుంచి గెలిపేయడానికి ప్రభు మనల్ని ఇచ్చారన్నమాట. మనము చూడండి ఈ పెద్ద పెద్ద విషయాల గుండా వెళ్తున్న మన చిన్న బ్రతుకులు మనవి కదండి. మన దేవుడి ముందు ఏమంటామంటే ప్రభా నేను ఒక ధూళి అయి ఉన్నా, నేను ఒక ఆవిరి అయి ఉన్నా, కింద పడితే తిరిగి తీసుకొని నేను నీళ్ళ వలె ఉన్నా నేను కదండి. అలా ఉన్న మనం చిన్నగా ఎవరెవరిని అర్థం చేసుకుంటాం అంటే చాలా పెద్ద పర్సనాలిటీస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సాతాన్ అంటే ఏదో చిన్నగా పక్క నుంచి వచ్చి ఏదో ఇట్లా అంటించేసి వెళ్ళే రకం కాదండి, అంత ఈజీ కాదు. ఆయన ఎంతో ఆత్మ నడిపి చూడండి. ఈ పెద్ద పర్సనాలిటీస్ అయినా దేవాది దేవుని యొక్క దైవత్వం మనలో ఇమిడి ఉంటేనే ఈయన చూడండి ఎంత పెద్ద కూడా ఈయన కూడా ఈయన మనము కాళ్ళ కింద తొక్కగలుగుతాం ప్రభు తొక్కినట్టుగా. హల్లెలూయా. అందుకే సాతానులో దెయ్యం ఎలా ఉన్నది అనే ఒక చిన్న విషయానికి అంటే నేను ఎలా ఆ డయాగ్రామ్ వేసాను అనే దాని విషయానికి మనము ఒకసారి లూకా 13:6 చూడండి ఒకసారి. ఆయన వాడితో ఉపమానం చెప్పండి. మనుషుని ద్రాక్ష తోటలో అది కదండి ఒక నిమిషం. నేను ఇది 13:10 చూద్దాం. ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన స్త్రీ సో ప్రభు ఆజ్ఞల ప్రకారం మనం విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాం. పునరుద్ధాన దినాన్ని మనం సండేగా నిర్ణయించుకున్నాం. ఈ దేశంలో పాటిస్తున్నాం, అంత బాగుంది. ఈ దినమున 18 ఏళ్ళు 12 కూడా కాదు 18 ఏళ్ల నుంచి బలహీనపరచు దెయ్యము ఒక అబ్రహాం కుమార్తెలో ఉందండి. 18 సంవత్సరాలు దెయ్యం ఉండడం. ఇప్పుడు గమనించారండి ఈ విషయాన్ని. మనం కూడా అంటే నేను విన్నా గరిపేటలో కూడా ఎన్నో అపవిత్రాత్మలు దెయ్యాలని దైవజనులు వాటిని వెళ్ళగొట్టారు. మానవ మాత్రమైన మనం కూడా యేసయ్య నామాన్ని బట్టి ఆ యొక్క దెయ్యాన్ని అపవిత్రాత్మని వెళ్ళగొట్టచ్చు. మనం కూడా సాతాన్ని పారదోలొచ్చు, అపవాదికి వచ్చినా సరే పక్కన పెట్టచ్చు. మనకైనా ఆ యొక్క జ్ఞానం ఉండి ఇవన్నీ చేయొచ్చు. కానీ 18 years నుంచి దెయ్యం పట్టుకుని. నెంబర్ 2 చూడండి ఎంత నష్టమో. 18 సంవత్సరాలు కూడా జీవితంలో వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేస్తామండి మనం? పట్టుకొని ఉంటుంది. ఆ స్థితిని పోగొట్టుకోవాలి. దెయ్యపు స్థితి నెంబర్ 2ని పోగొట్టుకోవాలంటే ఇక్కడ నెంబర్ 2 కావాలి. అందుకే చూడండి మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ దెయ్యాల గురించి అపవిత్రాత్మల గురించి పట్టబయలు చేశారు. ఈ విషయాన్ని పాత నిబంధనలో ఉన్నాయంటే ఎక్కువగా పెద్దగా లేవు. అప్పుడెప్పుడో సౌలులో దురాత్మ దూరినట్టుగా సాతాను దావీదును కూడా ప్రేరేపించినట్టుగా కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం దెయ్యాన్ని అపవిత్రాత్మని పట్టబయలు చేశారన్నమాట, బయటికి తీసుకొచ్చారు. అసలు ఆయన వెళ్ళగొట్టినన్ని దెయ్యాలు కానీ ఆయన వెళ్ళగొట్టినన్ని అపవిత్రాత్మలు కానీ అవన్నీ మన బైబిల్లో రాస్తే బుక్ కూడా సరిపోయేది కాదండి. ఆ మాట ప్రభువే చెప్తున్నారు. సో ఎలా చేస్తున్నారంటే చూడండి మనకి ఎలాంటి తెలివినిస్తున్నారో మీరు ఇక్కడ వివేచించండి. దెయ్యం పట్టిన ఒక స్త్రీ అసలు ఉండదు. దెయ్యము అనగా ఫుట్ నోట్ లో ఆత్మ ఉన్నది, అంతే కదండి. వీళ్ళంతా ఎవరు? ఆత్మ సంబంధం వీళ్ళంతా. అని రాసుకోండి. సాతాను కూడా ఆత్మగానే ఉంటది చూడటానికి. అంటే రూపం అటు కెరూబు రూపం దాల్చిన, అటు దేవదూత రూపం దాల్చిన, మనిషి రూపం దాల్చిన ఆయన ఆత్మీయుడే ఆయన కూడా. అందుకే దెయ్యం కూడా ఆత్మగానే ఉంటుంది. దెయ్యం కనిపించిందని మీకు అనిపించదు, ఆత్మరూపిగానే ఉంటుంది. ఆత్మల వివేచన ఉన్నోడు దెయ్యం ఉందని మనకు అర్థమైపోతూ ఉంటుంది. అందుకే దెయ్యము ఉన్న చోట ఆత్మాన్ని పుట్టినోట్లో రాశారు ప్రభు. అయితే యేసు 12వ వచనం ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పారు. ఇది బలహీనత, ఇది దెయ్యమే బలహీనత అనే ఒక అర్థమవుతుందా అండి? ఇప్పుడు కూడా మనలో కూడా చూడండి, చాలా మంది పుష్టిగా మంచిగా ఉంటారు, చాలా మంది చక్కగా ఉంటారు, చాలా మంది బలహీనలు ఉంటారు. కానీ బలహీనతలో దెయ్యం ఉందని అక్కడ అర్థమవుతుందా అండి? అర్థం కాదు మనకి, అంత ఈజీ కాదు అది. నువ్వు దెయ్యం అని చెప్పాలంటే నీకు దెయ్యాన్ని వివేచించే గుణం ఉండాలి. ఇక్కడ నీ
గ్రహించే ఒక శక్తివంతంగా ఉండాలి అది కూడా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మ లేనిది అక్కడ దెయ్యం ఉందని నువ్వు గ్రహించలేవు. వాటిని బట్టబయలు చేసిందే యేసుక్రీస్తు ప్రభు వారు. ఇది గుర్తుంచుకోండి. ఎందుకు యేసయ్య భూమి మీదకి రావాల్సి వచ్చిందంటే వన్ ఆఫ్ ది రీజన్ ఆ దెయ్యం ఉన్నది గుర్తించండి, దాన్ని మీరు వెళ్ళగొట్టగలుగుతారు. నా నామంలో నా ఆత్మను మీరు తీసుకుంటే మీరు వెళ్ళగొట్టగలుగుతారు అన్నారు. ఓకే, అయితే ఏమంటున్నారు? విడుదల పొంది ఉన్నాము. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచిందంట. కుమారుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ దెయ్యాన్ని వెళ్ళగొడితే, ఇప్పుడు ఇక్కడ స్త్రీ ఉందనుకోండి, ఆ స్త్రీలో 18 సంవత్సరాల నుంచి ఉన్న స్త్రీలో నుంచి ఈ దెయ్యాన్ని వెళ్ళగొడితే ఈ స్త్రీ ఏం చేస్తుంది? దేవుని మహిమపరుస్తుంది. చూడండి ఎక్కడ మహిమపరుస్తుందో. యేసయ్యకి థ్యాంక్స్ చెప్తుంది. దేవా కుమారుడా, థ్యాంక్ యూ వెరీ మచ్, నన్ను కాపాడినందుకు. తండ్రి కుమారుడు ఏం చేస్తారు? వెంటనే తండ్రిని మహిమపరచాలి కాబట్టి తండ్రి థ్యాంక్ యూ నైనా. తండ్రి ఏమైనారు? దేవుడు ఏమైనారు. చూడండి, ఇలాంటి స్థితిగతుల్లో నుంచి ప్రభు మనం తీసుకెళ్తున్నారు అన్నమాట. అయితే ముందేసిన క్వశ్చన్, సాతానులో దెయ్యం ఎలా ఉంటుందండి? అసలు ఎవరు పెట్టారు ఆ దెయ్యాన్ని? ఆ యొక్క ఆ స్త్రీలో మనందరం అబ్రహాము కుమార్తెలమే, అబ్రహాము కుమారులమే. మరి ఆ స్త్రీ పురుషులలో ఆ దెయ్యాన్ని ఎవరండి లోపలికి పెడతా ఉంది? ఎవరు అనుమతిస్తా ఉన్నారు? అసలు అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అని మనం అనుకుంటే, ఇక్కడ 16వ వచనం చూద్దామండి. ఎవరైనా చదవండి 16వ వచనం. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ట నుండి విడిపించి. చాలండి. ఎవరండి ఇక్కడ అమ్మాయిని బంధించింది? సాతాన్. ఈ సాతాన్ అంట ఈ కుమార్తెని ఎవరిని పెట్టి బంధించాడు? ఇప్పుడు ఈ సాతాను మొదటి సర్కిల్, నెంబర్ 1 సర్కిల్, ఈ కుమార్తెని ఎవరిని పెట్టి బంధించాడు? దెయ్యాన్ని పెట్టి బంధించాడు. అర్థమవుతుందా అండి? ఈ విషయం అర్థమవుతుందా? హల్లెలూయా. సాతాను ఏం చేశాడంటే ఈ యొక్క కుమార్తెని దెయ్యాన్ని పెట్టి 18 ఇయర్స్ బంధించాడండి. ఇది గుర్తించండి. అందుకే మనలో ఉన్న బలహీనతలకి ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా నిర్మూలించడానికే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఈ విషయం తెలియదండి. పాత నిబంధనలో ఎంతమంది దెయ్యం పట్టున్నారో, ఎంతమంది బలహీనంగా ఉన్నారో, ఎంతమంది ఆ బలహీనతలో చేసే అకృత్యాలు ఉన్నాయో, లేకపోతే బలహీనత అసలు ఏమీ చేయలేకుండా ఇంట్లోనే పడున్నామో, ఇవన్నిటికీ కారణం ఎవరంటే దెయ్యం అన్నమాట. ఇది గుర్తుపట్టాడు. హల్లెలూయా. సో ఈ విషయాన్ని బట్టబయలు చేస్తున్నారు ప్రభు. ఏమనంటే సాతాను ఒకడిలో దెయ్యాన్ని ప్రవేశపెట్టగలదు. కరెక్టా కదా? ఇప్పుడు తండ్రి ఉన్నారండి, సపోజ్ తండ్రిని ఆలోచిద్దాం. యెహోవా దేవుడు తండ్రి మనలోనికి కుమారుని పంపగలరా? పంపగలరు. అలానే సాతాను కూడా మనలోనికి దెయ్యాన్ని పెడతారు. కొన్ని ఇయర్స్ బాధిస్తారు మనల్ని. చూడండి ఎలా ఉందో. అట్లాంటి దెయ్యాన్ని మీరు వెళ్ళగొట్టారంటే, అందుకే చాలా చోట్ల అలాంటి దెయ్యాన్ని కొద్దిమంది వెళ్ళగొట్టలేకపోతా ఉన్నారు. ఉంటదని తెలుసు, వెళ్ళగొట్టలేరు. దానికి కావాల్సిందే ఈ ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మన జీవితంలో నార్మల్ ప్రార్థన వల్ల, నార్మల్ నీ మాట వల్ల, నువ్వు చెప్పే విషయం వల్ల కూడా అన్ని వెళ్ళగొట్టబడవు. ఎందుకంటే అది మామూలు విషయం కాదు, దెయ్యం. అది గుర్తుపట్టండి, మామూలు దెయ్యం కాదు అది. చాలా దెయ్యాల ప్రకారం ఉన్నాయి. అది నేను టైం ఉంటే చెప్తాను. కానీ దెయ్యాన్ని వెళ్ళగొట్టడం అంత ఈజీ కాదు. అయితే ఇంకో విషయం ఏంటంటే, సరే నెంబర్ 1 సాతాను అని తెలిసింది, నెంబర్ 2 దెయ్యం అని తెలిసింది, నెంబర్ 3 లోపల అపవిత్రాత్మ ఉందండి. ఎలా చెప్తున్నారు బ్రదర్? దెయ్యంలో అపవిత్రాత్మ ఉండడం ఏంటి? అపవిత్రమైన కార్యాలంట. దెయ్యంలో అపవిత్రాత్మ ఉన్నాడు. అది ఎలా అంటే మనం ఒకసారి మత్తయి సువార్త 12:43 చూద్దాం. దేవుడు అన్నిటికీ కీస్ ఇచ్చారు నాకు. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ముఖ్యంగా ఎన్ని తాళం చెవులు ఉన్నాయో అవన్నీ ఇచ్చేసారు నాకు. మనం వెళ్ళి తీయటమే. చెప్పండి. అపవిత్రాత్మక మనుషులు వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ వివరణ చోటు తిరుగుతుంటారు. విశ్రాంతి దొరకనందున మీరు వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిన అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడి చంపబడి చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంటబడుతుంది. చాలండి. ఇప్పుడు ఒక మనిషిని ఒక అపవిత్రాత్మ వదిలితే, సపోజ్ ఇప్పుడు మనం ఉన్నామంటే మనలో ఉన్న ఒక అపవిత్రాత్మ వెళ్ళగొట్టాం మొత్తానికి. పరిశుద్ధాత్మని సహాయంతో, యేసుక్రీస్తు ప్రభు వారి నామంతో, తండ్రి యొక్క శక్తితో ఒక అపవిత్రాత్మ వెళ్ళగొట్టామండి మొత్తానికి. మనలో ఉన్న అప్పటివరకున్న అపవిత్ర కార్యం లేదు ఇప్పుడు. అయితే ఈ అపవిత్రాత్మ వెళ్ళగొట్టాము. నెంబర్ 3 వెళ్ళగొట్టాను. అదేం చేసిందంట? మరి దానికంటే శక్తి లేదు, మనల్ని పోరాడే శక్తి లేదు అపవిత్రాత్మకి. ఎందుకు?
మనం పరిశుద్ధాత్మని తోడు తీసుకొని ఇక్కడ నెంబర్ 3 తోడు తీసుకొని ఇక్కడున్న నెంబర్ 3 వెళ్ళగొట్టాం మొత్తానికి. ఇప్పుడు మన పరిశుద్ధాత్మని కాలంలోనే కదండి ఉంది. వెళ్ళగొడితే అపవిత్రాత్మకి ఏమనుందంట, నాకంటే చెడ్డది ఒకటి ఉంది. ఏంటిదంటే దానికంటే చెడ్డది దెయ్యం. పర్ఫెక్ట్గా చెప్పాడు బాబు. చూడండి, అపవిత్రాత్మ కంటే చెడ్డది ఒకటి ఉందంట, అది దెయ్యం. ఇలాంటి దెయ్యాల్ని 7 తీసుకొని వస్తారంట. గమనించారండి, ఒక్క అపవిత్రాత్మను మీరు వెళ్ళగొడితే మీ మీద ప్రభావం, మన మీద ప్రభావం ఏంటంటే 7 దెయ్యాలను తీసుకుని వస్తుంది. గుర్తుపట్టండి, ఈ 7 దెయ్యాలను వెళ్ళగొట్టారంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ దేవుడితో యేసుక్రీస్తు ప్రభు వారికి సమానంగా ఉన్నది ఇక్కడ దెయ్యం అటు సైడ్. అందుకే మనం అపవిత్రాత్మని పరిశుద్ధాత్మతో వెళ్ళగొడితే అది వెళ్ళి 7 దెయ్యాలను పట్టుకుని వస్తే 7 దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారికే ఉన్నది. మళ్ళీ వెనక్కి వెళ్తే చూడండి ఎలా ఉంది. సో అలాంటి వాళ్ళు గతికి చూడండి, మగ్దలేనే మరియా ఎన్ని దెయ్యాలు ఉన్నాయండి ఆమెకి? 7 దెయ్యాలు. సంపూర్ణత. దెయ్యాల్లో పర్ఫెక్షన్ ఏంటంటే 7 నెంబర్ అనుకుంటే, మనం దైవికంగా చూసుకుంటే ప్రతి 7 సంపూర్ణతకి సింబల్ అయితే 7 దెయ్యాలు ఒకరిలో ఉన్నాయంటే ఇక ఆ అమ్మాయి సంపూర్ణంగా దెయ్యపు నివాసురాలే, లేకపోతే ఆ అబ్బాయి సంపూర్ణంగా దెయ్యపు నివాసే అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే వచ్చారో ఈ 7 దెయ్యాలు కలిగిన ఆ సహోదరునైనా వెళ్ళగొడుతున్నారు ప్రభు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే అండి మనకి సాతానులో నుంచి దెయ్యం వచ్చింది, దెయ్యం నుంచి అపవిత్రాత్మ కంటే చెడ్డది దెయ్యం, దెయ్యం కంటే చెడ్డది సాతాను. గుర్తుపెట్టారా? హల్లెలూయా. ఇప్పుడు మనకి ఈ వివేచన శక్తిని ఎవరిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తున్నారు. తండ్రి ఒకందుకు మనం నడిపించారు, కుమారుడు ఇంకొన్ని విషయాలు నువ్వు తెలుసుకో. చూడండి, ఆయన ఉన్న 33.5 years. ఆయన పరిచయం చేసింది 3.5 సంవత్సరాలే. ఈ 3.5 సంవత్సరాల్లో ఇన్ని విషయాలు ఎట్లా చెప్తున్నారంటే, అదే పాత నిబంధన చదువుతుంటే మనకు అర్థం కావట్లేదు ఈ విషయాలు. సాతాను వచ్చిందంటే, ఎవరైనా దూరిందంటే, ఎవరికి ఆలోచన చెప్పిందంటే అయిపోయిందంట అనుకుంటున్నాం మనం. కానీ చూడండి, సాతానే ఆయన కూడా ఒక త్రిత్వ కార్యంలా చేస్తున్నాడు. ఆయన యొక్క పని చూడండి ఎలా ఉంది. ఒకరిలో నుంచి ఒకళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతారు మన ఎదుట. అందుకే చూడండి, మనకి చిన్న అపవిత్రాత్మే ఉంటుంది ఫస్ట్ లో, దాన్ని మొత్తాన్ని తీసేస్తాం, దెయ్యం వచ్చి దొరుకుతుంది. ఇది మరీ భయంకరం, దీన్ని తీసేస్తాం, లాస్ట్ వచ్చే సాతానే మా ఎల్లి. అందుకే నేను అంటున్నా, సాతాన్ని ఫేస్ చేసే ధైర్యం కావాలండి మనకి. హల్లెలూయా. సాతాన్ని ఫేస్ చేయాలి. ఇది మామూలు విషయం కాదు. అందరూ అనుకుంటా ఉంటారేమో, చిన్న అపవిత్రాత్మను పోగొట్టి నేను సాతాన్ని పోగొట్టేసిన అనుకుంటారు. అంతా కాదు. నువ్వు తీసేసుకుంది ఏంటంటే, నీలో నుంచి తీసుకున్నా, నువ్వు పక్కన నుంచి తీసింది ఏంటంటే చిన్న అపవిత్రాత్మనే. అది వెళ్ళి 7 దెయ్యాలు తెచ్చుకుంటుంది. అది ఖచ్చితంగా తనకంటే చెడ్డమైనది ఒకటి ఉంది కాబట్టి తన స్నేహితులు తెచ్చుకుంటారు. వీటిని కూడా పోగొట్టే యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ దెయ్యం కంటే చెడ్డ సాతాను లాస్ట్ లో. అందుకే చూడండి, సాతాన్ని ఎవరైనా ఎన్కౌంటర్ చేశారంటే ఎవరేమి మాట్లాడరు. మనలో కూడా ఎవరైనా సాతాన్ని వెళ్ళగొట్టిన సందర్భాలు ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభు వారు లెక్క ఉండవు. మహా అంటే దెయ్యాన్ని వెళ్ళగొట్టుంటారు, మహా అంటే అపవిత్రాత్మను వెళ్ళగొట్టుంటారు. ఇదే అవి యేసుక్రీస్తు ప్రభు వారి పేరు చెప్తేనే పారిపోతాయి అవన్నీ ఆటోమేటిక్ గా. ఆ ప్రభు నామంలో ఆ శక్తి ఉన్నది. అందుకే చూడండి, యేసయ్య శిష్యులు అంటారు ఒక చోట, ప్రభువా నీ నామాన్ని బట్టి ఈ దెయ్యాలన్నీ ఎగిరి ప్రభువా చాలా హ్యాపీగా ఉంది ప్రభువా అంటారు వాళ్ళంతా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు కదా, నా నామాన్ని యూజ్ చేస్తే దెయ్యాలు వెలగొట్టబడటం కంటే మీ యొక్క పేరు జీవనందం మందు ఉన్నాయో లేవో సరిగ్గా చూసుకోండి చెప్తున్నారు. హల్లెలూయా. అందుకే మన యొక్క ప్రయత్నం, మన దృష్టి ఏంటిదంటే, ఇవి ఎట్లా వెళ్ళిపోతాయండి, ఏం చేయలేవు. మనం కొద్దిసేపు గలిబిలి చేస్తాయి, కానీ నువ్వు ఏసే నామాన్ని ఎత్తితే పారిపోతాయి ఆటోమేటిక్గా. నువ్వు నామాన్ని ఎత్తి చూడు, ప్రార్థన చేసి చూడు, ఉపవాసం చేసి చూడు, అవి ఎట్లాగో పారిపోతాయి అవన్నీ. దానికి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. కానీ యాక్చువల్గా మనకున్న ప్రాబ్లం ఏంటంటే, నువ్వు ఇటు సైడ్ తెలుసుకోవాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న దేవుడిని నువ్వు తెలుసుకుంటున్న కొద్దీ అది ఆటోమేటిక్గా దూరపరచబడతా ఉంటది. తర్వాత శిష్యులు ఇంకొక మాట అంటారు, ఏమనంటే, ప్రభువా నిన్ను వెంబడించని వేరే వాళ్ళు కూడా నీ నామాన్ని యూజ్ చేసుకుని దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు ప్రభు అంటారు వాళ్ళు. చూడండి విచిత్రంగా ఉంది. సరే మనమంతా ప్రభుని వెంబడిస్తున్నాం, మనం వెళ్ళి దెయ్యాన్ని వెళ్ళగొట్టినా అపవిత్రాలను వెళ్ళగొట్టినా ఒక మీనింగ్ ఉండదు, ఒక అర్థం ఉండదు. అసలు ఎవరు వెంబడించట్లేదట. ఎక్కడో దెయ్యాన్ని చూసి ఏసీ నామాన్ని ఎత్తి మొత్తం వెళ్ళగొడుతున్నారట వాళ్ళు కూడా. ఇచ్చోండి ఎలా ఉంటారు అంటే, ప్రభు అంటున్నారు, నా నామాన్ని ఎక్కడ యూజ్ చేస్తే అక్కడ ఇవన్నీ వెళ్ళగొట్టబడతాయి అని ప్రభు చెప్తున్నారు అన్నమాట.
అంటే వెంబడించకపోయినా ఉన్న ఘనమైన నామం. అదే వెంబడిస్తే మనకున్న అతీతమైన శక్తి, అతీతమైన జ్ఞానం ప్రభు మన సొంతం చేస్తున్నారు. హల్లెలూయా. అలాంటి శక్తిని పొందుకుందామండి, అలాంటి జ్ఞానం, అలాంటి వివేచన, అర్థం చేసుకునే గుణం. జస్ట్ మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను చదివితే అర్థమయ్యే విషయాలు ఇవన్నీ. కానీ 9 సంవత్సరాలు పట్టింది నాకు ఇది అర్థం కావడానికి. ఈ డయాగ్రామ్ ని వెలికి తీయడానికి 9 సంవత్సరాలు పట్టింది. అనేకమైన దర్శనాలు, కళలు, జ్ఞానం కావాల్సి వచ్చింది. అంత ఈజీ కాదు. ఎప్పుడు కూడా నేను ప్రపంచంలో వినని, ఇది ప్రభులోనే అతిశయంగా చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా, ఏంటంటే ఈ యొక్క డయాగ్రామ్ బయటికి రావడం వల్ల అనేక విషయాలు బయలుపరచబడతా ఉన్నాయి. అనేకమైన సంగతులు మీరు విశ్లేషించగలుగుతా ఉన్నారు. ఇప్పుడు ఈ డయాగ్రామ్ పెట్టుకుని బైబిల్ చదవండి, అనేకమైన విషయాలను మీరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు అన్నమాట. హల్లెలూయా. సో దేవునికి నామము, దేవునికి సమస్త నామఘనత కలుగును గాక. ఆమేన్. అందుకే ప్రభు ఏమంటున్నారంటే ఈ సాధన గురించి ఉన్న కొన్ని విషయాలు ఇప్పుడు నేను డయాగ్రామ్ మొత్తం వేసేసాను. ఎవరి లోపల ఎవరున్నారు అనేది తండ్రి గురించి తెలుసుకున్నాం, అటు సాతాన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాడి కుయుక్తులు చూస్తే చూద్దాం. చిన్న కుయుక్తి ఏంటంటే ప్రభు కూడా మనకున్న తండ్రి ఈయన ఒక పేరు ఉంది తండ్రి అని. ఈ తండ్రిని వదిలేసి ఒకవేళ మీరు సాతాన్ని కన్నా మీరు ఆయన్ని ఫాలో అవుతూ ఉంటే, ఆయన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 8:44లో మాట్లాడుతున్నారు, మీ తండ్రి అయిన అపవాది అని చెప్తున్నారు అనమాట. అపవాది సంబంధులు అని చెప్తున్నారు అన్నమాట. మీకు దురాశలు ఉన్నాయి, మీరు నరహంతకులు, మీరు సత్యమందు నిలిచిన వారు కాదు, మీరు అబద్ధికులు అని ప్రభు చెప్తున్నారు. చూడండి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో సాతానికి. ఇప్పుడు మనం ఆలోచిద్దామండి. ఇప్పుడు నేను ఒకటే మాట నేను మీకు చేసే ఒక అభ్యర్థన ఏంటంటే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ పెట్టుకుందాం. మనం ఎప్పుడైనా సాతాను గురించిన ఒక విషయం బైబిల్లో రాసింది అనుకుందాం, ఎక్కడైనా సరే, ఆదికాండం నెంబర్ 1 నుంచి ప్రకటన గ్రంథం 22 లాస్ట్ వర్స్ వరకు కూడా ఏ వర్స్ అయితే అపవాది గురించి వచ్చిన, సాతాను గురించి వచ్చిన, దెయ్యం గురించి వచ్చిన, అపవిత్రాత్మ గురించి వచ్చిన, ఇంకోటి రాయబోతున్నాను నేను. ఈ విషయాలు వస్తే ఈ డయాగ్రామ్ ముందు పెట్టుకుందాం. మనం ఆలోచిద్దాం అసలు ఎక్కడ దాన్ని ఎక్కడ పిన్ పాయింట్ చేయొచ్చు. మనం అపవిత్రాత్మ డైరెక్ట్ గా ఇక్కడ పిన్ పాయింట్ చేయొచ్చు. ఈయన మనం గెలవాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. ఇక్కడికి వస్తే చూడండి ఎలా ఉంటుంది. ఎందుకంటే పోటీ వాళ్ళతోటే. సాతాను పోటీ ఎవరితోటి? పరిశుద్ధాత్మతోటే, మన వాక్యంతో పోటీ. అందుకే ఈ వాక్యంతో ఈ పోటీ ఉంది కాబట్టి మధ్యలో వివేచించాల్సిందే మనం. ప్రజలమై ఉన్న మనము, సంఘస్థులమై ఉన్న మనము. మీలో నుంచి జాగ్రత్తం తొలగించండి అంటే మనం ఎక్కడంటే అర్థం చేసుకోవాలి. మనకేం తెలుసు అసలు? ఇప్పుడు సంఘంలో జాగ్రత్తం జరుగుతుంది అనుకోండి, మనకేం తెలుసు ఈ విషయాలు? ఆ జాగ్రత్తం చేసే ఒక స్పిరిట్ ని వివేచింపగలిగే శక్తి ఉంటుంది మనలో కదండి. అలాంటి స్థితిలో నుంచి ప్రభు మనం తీసుకెళ్తూ ఉన్నారు అన్నమాట. అందుకే ఒక ఫస్ట్ లో జరిగిన ఒక విషయాన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నా. అయితే ఆత్మీయంగా ఉండే పేర్లు ఇవి సాతానికి. అయితే ఈయన శారీరకంగా కూడా వచ్చే సంగతులు ఉన్నాయి. సాతాన్ అయితే ఇంకొక పేరు ఏంటంటే అపవాదం. ఇక్కడ రాసుకోండి, ఫస్ట్ సర్కిల్ దగ్గరే సాతాను అపవాదం రాసుకోండి. అపవాదం నుంచి వచ్చిన వాడే అబద్ధ క్రీస్తు. అందుకే చూడండి, యోబు దగ్గరికి వచ్చింది ఎవరో కాదు, అపవాదే. మీరు అక్కడ చూస్తే 1:6 ఏమనుంటుంది? ఒకసారి యోబు 1:6 చూడండి ఒకసారి ఏమనుంటుంది అక్కడ? అపవాదం ఉంది క్లియర్ గా చూడండి. మరి సాతాను కదండి రావాల్సింది అని అంటాం మన క్వశ్చన్. ఎందుకు అపవాది అని రాయబడింది అనేది గ్రహించండి మీరు. అపవాది అని ఉన్న చోటల్లా ఫుట్ నోట్ లో బైబిల్లో సాతాను రాసి ఉంటుంది. సాతాను ఫస్ట్ పేరైతే ఎప్పుడైతే అపవాదులు వేస్తూ ఉంటాడో మన సహోదరుల మీద ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన అపవాదులు వేస్తూ ఉంటాడో, ఆయన అపవాదికి మారిపోతాడు. అక్కడికి వెళ్ళి ఆయన చేంజ్ చేసుకున్నాడు. వెళ్ళి యెహోవా దేవుడి ముందు నుంచొని అపవాది నిలబడ్డాడు అనమాట. అసలు ఆయన ఎవరు? అసలు ఆయన యాక్చువల్ అయితే సాతాను, కానీ ఆయన వెళ్ళి నిలబడింది ఎవరిలాగా? అపవాదిలాగా. ఇది గ్రహించాలి మనం. అంటే బైబిల్ మొత్తం సాతాను ఉంది, ఇక్కడ అపవాదం రాసి ఉన్నది అని అనుకుంటాం. ఇప్పుడు మత్తయి సువార్త 3లో కూడా 4వ అధ్యాయంలోకి వచ్చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉపవాసం ఉండి బయటికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి ఎవరు వస్తారండి? అక్కడ అపవాదస్తుడు, ఆయనకి ఇంకో పేరు ఉంది, శోధకుడు అని. ఇప్పుడు మనం ఊరికి శోధిస్తూ ఉన్నారనుకోండి, మన మీద అపనిందలు వేయడం వేరు, అపార్థం చేసుకోవడం వేరు, శోధించడం వేరు కదండి. అప్పుడు శోధకుడు అవుతాడు. ఈ సాతానే మన మీద అపవాదేసి
శోధనలోకి తీసుకెళ్ళిపోతాడు. చూడండి ఎలా ఉందో, వెంటనే ఆయన రోజు మారిపోతూ ఉంది, ఆయన ఉన్న ఆత్మ మారిపోతూ ఉన్నది. ఇవన్నీ ఆత్మీయ క్రియలే అండి, మీరు గ్రహించలేరు, మనం అంతా గ్రహించలేము. ఇవన్నీ శారీరకంగా గ్రహించే శక్తి మన దగ్గర లేదు. నీలో ఆత్మ యొక్క వివేచన ఉంటేనే గ్రహించగలవు ఇవన్నీ, లేదా తెలుసుకోలేవు. అక్కడ శోధకుడు వచ్చిండా, అపవాదం వచ్చిండా, సాతాను వచ్చిండా ఎట్లా తెలుస్తుందండి మనకి? అక్కడ లోపల దెయ్యం ఉందా, అపవిత్రత ఉందా ఎట్లా తెలుస్తుంది? నీలో ఆత్మ ప్రేరేపణ లేకపోతే, ఆత్మ వివేచన లేకపోతే నువ్వు చేయలేవు. నీలో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అనే ఆత్మ లేకపోతే మనం వాటిని గ్రహించలేము. మనం కూడా ఫెయిల్ అయిపోతాం. ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే వీటి వల్లనే గ్రహించలేక ఫెయిల్ అయిపోతా ఉన్నాం మనం కూడా. అబద్ధ క్రీస్తు, ఇప్పుడు అందుకే చూడండి, అబద్ధ క్రీస్తులు ప్రభు చెప్తున్నారు, నేను వచ్చిన తర్వాత, ఇప్పుడు క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడే కదండి అర్థమైంది. కుమారుడైన క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాతనే కదా. ఈయన యేసు క్రీస్తు, కరెక్టా కదా? ఈయన యేసు క్రీస్తు. ఎందుకు? వాక్యానికి క్రీస్తు అనే పేరు కూడా ఉంది. ఎందుకు? ఆయన అభిషిక్తుడు కాబట్టి. దేవాది దేవుడికి ఉన్న అభిషేకం వాక్యం అయితే, ఆ వాక్యం యొక్క ఇంకొక పేరు క్రీస్తు అనే అర్థం. అందుకే యేసు, మనకు ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టమన్నారు. అంతే కదండి, దేవదూత వచ్చి యేసు క్రీస్తు పెట్టమన్నారు. ఆ పేరు యేసు అనే. ఇప్పుడు నా పేరు కూడా సంజీవన్ పెట్టమన్నారు. అంతే. ఇప్పుడు ఎంతో మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళ పేరు ఈ పేరు పెట్టమన్నారు. సహోదరుల పేరు నీకు ఇక్కడ వరకే యేసు, అక్కడ వరకే మన పేరు. కానీ నీ మీదకి ఎప్పుడైతే అభిషేకం దిగుద్దో, ప్రభు యొక్క అభిషేకం కదండి, ఆ అభిషేకం దిగినప్పుడు యేసు క్రీస్తు అవుతారు. హల్లెలూయా. అందుకే ఆయన పేరు యేసు క్రీస్తు అయింది. ఇప్పుడు నా మీద కూడా క్రీస్తు అనే అభిషేకం వచ్చింది అనుకోండి, అంటే నేను మాట నా లెవెల్లో చెప్తున్నా, నా పక్కన నా పేరు పక్కన కూడా సంజీవ్ క్రైస్ట్ అని ఒక చిన్న మార్క్ పడుతుంది నా మీద కూడా, నా లెవెల్లో. క్రైస్ట్ అంత లెవెల్లో కాదు, నా పక్కన కూడా మీ బ్రదర్ల పేర్లు ఏవైతున్నాయో దాని పక్కన క్రైస్ట్ అనే పదం పడాలి. అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. అప్పుడు ఆ క్రైస్ట్ అనే పదాన్ని చూసినప్పుడు రేపు రెండవ రాకడలో రేపు, ఓహో ఈయన క్రీస్తు యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు కాబట్టి ఈయన రాకడలో ఎత్తబడటానికి అర్హుడు కాబట్టి ఆ యొక్క అభిషేకాన్ని చూసి ఎస్ అప్పుడు అని కొడతారు అనమాట ప్రభు మనకి. అది ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన అంటారు కదా, నేను వచ్చా ఓకే, కుమారుడు వచ్చా, మీరు నన్ను నమ్మలేదు, నేనే దేవాదేవుణ్ణి శరీరం దాచుకుని వచ్చా, అయినా మీరు నమ్మలేదు. కానీ వేరే వాళ్ళు వస్తున్నారట, అబద్ధ క్రీస్తులు. చూడండి, అసలైన క్రీస్తు, నిజమైన క్రీస్తు వచ్చారు, నమ్మలేదు కాబట్టి రేపు అబద్ధ క్రీస్తులు వస్తారు. చాలా మంది నేనే క్రీస్తు అని చెప్పి కూడా చెప్పుకున్నారు. మన ఈ 6000 సంవత్సరాల ఈ యొక్క యుగము, ఈ యొక్క కాలంలో చెప్పుకున్నారు చాలా మంది. రేపు పొద్దున కూడా చెప్పుకోబోతున్నారు, నేనే క్రీస్తుని అని చెప్పేసి. రేపు యాంటీ క్రైస్ట్ కూడా రాబోతున్నాడు కదండి మనకి యెరూషలేములో. అందుకే మనకి మూడింటి పైన మన దృష్టి ఉండాలి. అదేమని చెప్పారంటే, మొదటిది సియోను కొండ మీద ఉండాలి మన దృష్టి, కరెక్టే కదా? సియోను కొండ మీదకి ఉండాలి మన దృష్టి. రెండవది యెరూషలేము మీద ఉండాలి మన దృష్టి. అది పరిశుద్ధ పట్టణం, యెహోవా కోరుకున్న పట్టణం. అది యెరూషలేము మీద ఉండాలి. మూడవది ఆయన మందిరం మీద ఉండాలి మన దృష్టి. అంతే కదండి? సో ఇప్పుడు యెరూషలేములో మందిరం ఉందా? ఇప్పుడు లేదు, కూల్చబడదు. ఇవన్నీ మనం బైబిల్ స్టడీలో వినబోతాం. ప్రజెంట్ యెరూషలేములో మనకి చర్చ్ లేదు, అది గుర్తుపట్టండి అందరూ. యెరూషలేములో మందిరం లేదు ప్రజెంట్. ఆ మందిరం కట్టబడిన తర్వాత అబద్ధ క్రీస్తు వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పి అందులో ఆయన చాటింపు వేసుకుంటారు. ఇది గుర్తుపట్టాలి. అప్పుడు మనం అందరం నమ్ముతామా అంటే? మనం నమ్మకూడదు. ఎందుకంటే క్రీస్తు మన దగ్గరికి వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన రెండో దగ్గర ఎలా ఉంటుందంటే, ఆకాశం మేఘాలు వస్తారు. ఆయన ఒక మెరుపు మెరిసి తూర్పు నుంచి పడమర వరకు ఎలా అయితే ఒక మెరుపు ఉండదో అలా వస్తారు ఆయన రెండో రాకడలో. కానీ మళ్ళీ మనిషిలాగా పుట్టి, ఈ పాప శరీరాకారంతో మళ్ళీ పుట్టి దేవాలయంలోకి వెళ్ళి నేనే క్రీస్తుని చెప్పడం యేసుక్రీస్తులో గారు. ఈ సత్యాన్ని గ్రహించుదాం. హల్లెలూయా. ఇది సత్యం. ఈ యథార్థతని గ్రహించుదాం. రేపొద్దున ఎవరో వచ్చి క్రీస్తు ఆ పక్కింట్లోకి వచ్చారంట పదండి అంటే ఎలా మాట్లాడలేదు? నాకు తెలిసింది ఒకటే ఒకటి, మత్తయి సువార్త 24 ప్రకారం మీరు అనాల్సిన మాట. 24వ అధ్యాయం ప్రకారం ఆయన సెకండ్ టైం వస్తే ఆకాశం మేఘాలు ఉంటే రావాలి, ప్రతి కన్ను చూస్తుంది ఆయన, ప్రతి మోకాలు వంగుతుంది ఆయన నామం. ఇవి జరగాలండి. ఇవి జరిగితేనే క్రీస్తు వచ్చిందని నమ్మాలి. అబద్ధ క్రీస్తుని నమ్మమాకండి. ఇప్పటికైనా అంతే. అబద్ధ క్రీస్తు ఒకవేళ క్రైస్ట్ అని అందుకే అంత ధైర్యం చెప్పలేకపోతారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అలా ఉంటారు. వాళ్ళు మన ముందుకు వచ్చి ఎవరు క్రీస్తు అని చెప్పరు. కానీ ఇంకొకరు ఉన్నారు వాళ్ళని మోసపుచ్చేటప్పుడు, అబద్ధ ప్రవక్త.
వీళ్ళందరూ శరీర రీతిగా వస్తారండి. నేను చెప్పిన సాతాను ఫస్ట్ది ఆత్మీయత అయితే, రెండవ శరీరగతలో అపవాది, అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్తలు శరీర రీతిగా మన మధ్యనే ఉంటారు. ఇప్పుడు చూడండి, ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు వచ్చారు. ప్రభు చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, నేను ఒక ప్రవక్తనే ఉన్నా ఇక్కడ, కానీ నాలాంటి ప్రవక్తలు బొచ్చుల మీద రాబోతున్నారు, వాళ్ళంతా అబద్ధం రాబోతున్నారు. అబద్ధ ప్రవక్తలు అంట రేపు జరగబోయే చెప్పేస్తూనే ఉంటారు వాళ్ళకి నచ్చినట్టుగా. జరగలేదనుకోండి, ఓకే నెక్స్ట్ టైం జరుగుతుంది ఫీల్ తో మనం వెళ్తా ఉంటాం. కానీ ఒక అబద్ధం కూడా అది ఎవరితో సమానం? సాతాను సంబంధం కాదు. ఒక్క అబద్ధం చాలు. ప్రవక్త చెప్పిన ఒకటే ఒక అబద్ధం సాతాను సంబంధం. ఎందుకు చెప్పాలి అబద్ధం అంటే, అతను ఎవరున్నారు ఆ టైంలో? సాతాను, అపవాది, దెయ్యం, అబద్ధ క్రీస్తు, అపవిత్రత, అబద్ధ ప్రవక్త, వీళ్ళందరూ ఆయనలో ఉన్నారు కాబట్టి అబద్ధం బయటకు వచ్చింది. లేదా అబద్ధం ఎందుకు వస్తుందండి బయటికి? నువ్వు దేవుని సైడ్ ఉండే అబద్ధం ఎట్లా వస్తుంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మచ్చుకేన ఒక అబద్ధం అంట మనం చూసామా? చూడలేదు. మనం తెలిస్తే తెలుసని చెప్తున్నారు, తెలియని చెప్తున్నారు ప్రభు మనిషి రూపంలో ఉన్నప్పుడు. ఈ విషయాన్ని మనం గ్రహించుదాం. అందుకే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఎందుకనమంటా ఉన్నారంటే, ఇవన్నీ ఉన్నాయి, నువ్వు గ్రహించలేకపోతా ఉన్నావు, నీకు అసలు తెలియదు. తెలుసుకొని ప్రభు చెప్తా ఉన్నారు. ఇంత లోతులో ఉందండి. సాధారణ ఏదో ఆషామాషిగా లేదు, చాలా లోతులో ఉండేది. ఎక్కడ వరకు చేసుకోవాలి అక్కడ వరకు అర్థం చేసుకున్నాం. అయితే ఈయనలో ఇంకొక థర్డ్ పార్ట్ ఉంది. ఆయన ఇంకో రకంగా అర్థం చేసుకునే ఒక మూడో విషయం ఏంటంటే, అంటే అందుకే ప్రభు సృష్టిలో జంతువులన్నింటినీ సృష్టించారు కదా. ఎందుకంటే జంతువుని బట్టి కూడా మన జీవిత విధానం అనేది మారుతూ ఉంటుంది. జంతువుల్ని చూసి కూడా అపవిత్రమైన జంతువుల్ని అపవిత్రంగా, పవిత్రమైన జంతువుల్ని పవిత్రంగా అలా చూసే ఒక విధి విధానం. జంతువుల్ని చూసి కూడా నువ్వు నేర్చుకోవచ్చు. సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని చూసి నువ్వు నేర్చుకోవచ్చు. కొండల్ని చూసి నేర్చుకోవచ్చు, అవి కథలని అయినా సరే. చెట్లను చూసి నేర్చుకోవచ్చు, అక్కడే నిలబడి ఊగుతున్నా సరే నీకు ఫలాలు ఇస్తున్నా. వీటిని బట్టి ఎన్నో విషయాలు నువ్వు నేర్చుకోవచ్చు అని ప్రభు ఎందుకు చెప్తున్నారంటే, జంతు రూపంలో కూడా సాతాను మనల్ని కొన్ని విషయాల్లో పడైపోతా ఉంది. ఇది అర్థం చేసుకున్నాం. ఎంతమందికి పాములు కళ్ళు వచ్చి ఉంటాయంటే, నాకైతే చాలాసార్లు వచ్చినాయి. ఏది నేను మారణం పొందక చాలా మందికి వచ్చి ఉంటాయి పాములు. అందుకే అపవాది జంతు రూపంలో కనుక చూస్తే ఆయన ఎర్రని మహాఘట సర్పం రాస్తాడు. ఎర్రని మహాఘట సర్పం ఆయన ఘట సర్పం. ఇవన్నీ మీరు 3 ఒకసారి రాసుకోండి. ఒకవేళ జంతు రూపంలో మీరు సాతాన్ని చూడాలనుకుంటే, ఎవరెవరికైతే కళలో పాము వచ్చిందో నేను ఖచ్చితంగా చెప్పగలను, అది సాతాను మీ కళలోకి వచ్చినట్టు లెక్క. వచ్చింది, ఎన్నో విషయాలు చేస్తుంది. నేను మళ్ళీ చెప్పను. కానీ తర్వాత మనం కళల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ విషయాన్ని విశ్లేషిద్దాం. ఎవరెవరికైతే కళలో పాము వస్తుందో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అది సాతాను యొక్క క్రియ. దాన్ని కళ రాకుండా చేసుకోవాలి, వెళ్ళగొట్టాలి. నువ్వు కళ్ళలోనే అనుకోవచ్చు. నువ్వు ఒకవేళ ఎదిగితే కళ్ళలో నాకు వస్తుందండి పాము అని, ఒకవేళ మనం ఆ కళలో ఉండి కూడా మనం దాన్ని పక్కకు నెట్టేయచ్చు అన్నమాట. ఆ స్థితిలోనే మనం ఎదగాలి. ఇవి మనం తర్వాత మాట్లాడతామండి. కానీ కళలో సర్పం వస్తుందా, అది అపవాది యొక్క తంత్రము, సాతాను యొక్క తంత్రం అని గ్రహించండి. కొంతమంది పెద్ద పెద్ద ఆనకొండాలే వస్తాయి, కొంతమందికి నాగుల పాములు వస్తూ ఉంటాయి కదా, కొంతమంది కింగ్ కోబ్రాలు వస్తూ ఉంటాయి, కొంతమంది చిన్న చిన్న పాములు వస్తాయి, కుట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి ఎట్లా సాధ్యపడుతుందండి? వస్తుందంటే అర్థం ఏంటంటే, రేపు పొద్దున్న చేసి నువ్వు జాగ్రత్తగా. ఒకవేళ కళని నువ్వు కంట్రోల్ చేయలేకపోతే కళ అయిపోతుంది. పొద్దున్న కళ కొంచెం కళని మధ్యలో ఆపలేం కదండి. మన స్థితిగతులను బట్టి కళను ఆపలేవు. కానీ పొద్దున్న చేసి నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, అరే కళ జరిగిపోయింది కానీ నెక్స్ట్ డే నేను ప్రభులోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ రోజు కళలో సర్పం రాకుండా చూసుకోవాలి నేను. అంటే నువ్వు వాక్యంలో ఎదగాలి. కళ రాకుండా నువ్వు చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్కడ 2వ సర్కిల్లో పక్కన ఏంటంటే, సాతాను క్రూర మృగము ఉంటుంది. సాతాను క్రూర మృగము. అందుకే చూడండి, ప్రకటన గ్రంథం 12 అధ్యాయము 1, 2, 3 వచనాల్లో ఎర్రని మహాఘట సర్పం కనిపిస్తూ ఉంటే, 13వ అధ్యాయం 1వ వచనంలో క్రూర మృగం కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎవరంటే యాంటీ క్రైస్ట్, అబద్ధ క్రీస్తు. నన్నదగ్గర దెయ్యమే. చూడండి, థర్డ్ నేమ్ ఉంది ఆయనకి. దెయ్యం అబద్ధ క్రీస్తులాగా శరీరం దాల్చి ఒకవేళ జంతువులను మీకు కనిపించాలంటే క్రూర మృగంలో కనిపిస్తూ ఉంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం కూడా అంతే. మనం ఏమనుకుంటాం, నేను కొత్త సింహాన్ని అనుకుంటాం, అనుకున్నాం. సో ఏమైంది, ఆత్మ శరీరం దాల్చి సజీవులాగా రేపొద్దున ఇది గొర్రెపిల్ల అవబోతా ఉంది. అంటే నీలో కూడా ఒక ఆత్మీయత ఉన్నది, ఒక శరీరత ఉన్నది, ఒక జంతు స్వభావం ఉన్నది మనలో.
ఇది గుర్తుపట్టండి. ఎందుకు ప్రభుని ఇప్పుడు సర్పం లాంటి యుక్తిని తీసుకోండి అంటా ఉంది కదా, సర్పం లెక్క మీరు క్లవర్గా ఉండండి అంటా ఉంటే దాని అర్థము ఏంటిదంటే, దాని అర్థం ఇప్పుడు సర్పంలో యుక్తి ఉందో యుక్తి ఉందో మనకేం తెలుసండి, దాని పని అదే చేసుకుంటూ పోతా ఉంది, కనిపిస్తే కాటేస్తుంది లేదా తెలియపోతుంది. దాంట్లో ఒక క్లవర్నెస్ ఉన్నదని నీకు ఎట్లా అర్థమవుతుంది? సో ఇది ఆత్మీయంగా జరిగే ఒక విషయం. ప్రతి విషయంలో కూడా, అందుకే ప్రభువు కూడా పావురం లాంటి నిష్ఠపటాన్ని తీసుకుని, ఇన్నోసెన్స్. అసలు పావురంలో నిష్ఠపటం ఉందని నీకు నాకు ఎట్లా తెలుసు? ఏం చేస్తే తెలుసుకోగలం? దాంట్లో ఏం చూస్తే తెలుసుకోగలం మనం? అందుకే ప్రభు కూడా ఇవన్నీ మనకి ఒక మనిషికి అగోచరం. ఇవన్నీ ఆత్మీయ కార్యాలు, ఆత్మీయతని గ్రహించాలి మనం. అందుకే ఇక్కడ సాతానులో కూడా జంతు రూపంలో చూస్తే క్రూరముఖము, లాస్ట్ లో మృగము అని రాస్తుంది. అందుకే చూడండి మన కళల్లో కూడా ఇవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆత్మగా ప్రభు కళలో ప్రవేశపెట్టి నిన్ను ఇవన్నీ జయిస్తూ నేను చూపిస్తున్నారు ప్రభు. గుర్తుపట్టండి, కొన్నిసార్లు చిరుతపులు వచ్చి మన మీద పడి మనం చంపినట్టు ఉందనుకోండి కళలో. దాని అర్థం ఏంటి? ఒక క్రూర రోగము వచ్చి చంపుతున్నాను. లేకపోతే కొన్నిసార్లు కళలో కోతులు వచ్చేసి చికిత్స చేస్తా ఉంటాయి. చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకు జరుగుతుందంటే ఈ మృగాలే అంత చంపట్లా, కానీ చిక చేస్తూ ఉన్నాయి అన్నమాట. నీకు ఆత్మలోనే నీకు ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి? డైరెక్ట్ కనిపించట్లా, నీ యొక్క కళలో కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ. చూడండి, అంటే కళని ఉద్దేశించి రేపు పొద్దున నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవచ్చు. చికాకు జరుగుతుందా, నెక్స్ట్ డే కళరాని కూడా చేసుకోండి, ఆ తర్వాత మంచి కళ వచ్చేటట్టు చేసుకోండి, ఆ తర్వాత దేవుని కళ వచ్చేటట్టు చేసుకోండి. అదే దివ్య దర్శనం అవుతుంది, అదే ప్రత్యక్షత అవుతుంది, దేవుడు మాకు విన్నట్టు అవుతుంది, ఆ స్వరాన్ని విన్నట్టు. ఇలాంటి విషయాలు కూడా ప్రభు మనం నడిపిస్తా ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఓకే దీనికంటే ముందు మనకి టైం కూడా దగ్గర పడింది కాబట్టి నేను ఒక 5-10 minutes తీసుకొని ముగిస్తాను. ఇంత పట్టబయలు చేసిన ప్రభు చూడండి ఇన్ని విషయాలని అసలు ఇంత ఉందండి. ఏంటంటే ఏదో కొత్తగా ఈ బ్రదర్ వచ్చేదో బొమ్మ వేసేసి ఇట్లా చేస్తున్నారు అని అనుకోవచ్చు. సరే ఇది నా వర్కౌట్ అనుకున్నా. ఇన్ని బయటబయలు చేసిన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు అని ఏమంటారు తెలుసా అండి జనాలు? చూద్దాం. మత్తయి సువార్త 12:27. కరెక్ట్. నువ్వు బయల్జెబూలు వలన దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నావు అంటున్నారు ప్రభుని. అంటే బయల్జెబూల్ అనేది ఫర్ సపోజ్ సాతాను అనుకుందాం. ఫర్ సపోజ్ ఈ శక్తితో చదవండి 12:27. నేను బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నానన్న ఎడల మీ కుమారుడు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? చాలండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఇక్కడ ఉన్న నెంబర్ 2 అయిన ప్రభు ఏమంటున్నారంటే, ఒకవేళ నేను బయల్జెబూలు వలన, అంటే ఫర్ సపోజ్ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలనుకోండి, ఎవరు కావాలి? ఇప్పుడు దెయ్యాన్ని పెట్టినోడే దాన్ని వెళ్ళగొట్టాలి. కరెక్టా కదండి? దెయ్యం పెడుతుంది ఎవరు? సాతాను. దెయ్యాన్ని ఏ సైన్లు పెడతారు? సాతాను పెడుతున్నారు దెయ్యాన్ని. ఫర్ సపోజ్ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలనుకోండి, ఫర్ సపోజ్ అనుకుంటే ఆయన సాతాన్ని అనుకరించాలా? సాతాను కావాలి యేసుక్రీస్తు ప్రభు వారు? అవసరం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అన్న మాట ఏంటంటే, నేను ఒక బయల్జెబూలు వలన, అంటే నేనే సాతాను శక్తి వలన దెయ్యాన్ని వెళ్ళగొడితే మరి మీ కుమారుడు దేని వల్ల వెళ్ళగొడతాను అంటారు ప్రభు. సో ప్రభు అంటుంది ఏంటంటే, నేను వెళ్ళగొట్టడానికి నాకు సాతాను శక్తి అవసరం లేదు, దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి నాకు తండ్రి శక్తి చాలు అంటారు. హల్లెలూయా. సో మనం ఒకవేళ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మనకి పరిశుద్ధాత్మ ఉండాలి, తండ్రి ఉండాలి మన దగ్గర. అప్పుడు ఈ ముగ్గురు అయినా ఎవరున్నా మన కళ్ళ ముందు మనం వెళ్ళగొడతాం ఖచ్చితంగా. అందుకే అపవాదికి చోటు ఇవ్వకండి, సాతాన్ని పారదోలండి అని చెప్తున్నారు అన్నమాట ప్రభు. ఈ 2 మాటలు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్స్. అయితే ప్రభు అంటున్న విషయం ఏంటంటే, నేను ఒకవేళ వెళ్ళగొట్టాలనుకుంటే నేను వెళ్తా అంటే ప్రభుని ఇండైరెక్ట్ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు సాతాను పట్టిన వాడిని చెప్తున్నారు ప్రభుని అందరూ అక్కడ. అంతే కదండి, నువ్వు ఏ శక్తితో వెళ్ళగొడుతున్న దెయ్యాన్ని? నీకు సాతాను పట్టింది, నువ్వు అపవాది సంబంధివి, నువ్వు లేకపోతే మహాకట్ట సర్ప సంబంధివి నువ్వు, అందుకే నువ్వు దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నావు, లేకపోతే వెళ్ళగొట్టావు కదా నువ్వు అని అంటున్నారు. సరే ఇదొక మాట చూడండి, మనం ఎంత క్రూరమో, మనదెంత దౌర్భాగ్యమో, మన పితరులు చేసింది ఎంత నికృష్టమో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. యోహాను సువార్త 7:20 చూద్దాం. వాళ్ళు ఇంకని మాట్లాడుతున్నారు చూడండి యేసుక్రీస్తు ప్రభు. ఇవన్నీ బట్టబయలు చేసినందుకు
వీళ్ళన్నింటినీ వెళ్ళగొడుతున్నందుకు. ఇప్పుడు మనం కూడా ఈ జ్ఞానం అంతా బట్టబయలు చేసినందుకు, వెళ్ళగొడుతున్నందుకు మనల్ని అంటారు ఇప్పుడు మాటలు. ఏమంటారు? అందుచేత సమూహము, నీవు దయ్యము పట్టిన వాడవు. చాలండి. ఎవరిని అంటున్నారండి దెయ్యం పట్టినవాడని? యేసుక్రీస్తు ప్రభువుని అంటారు. నువ్వు దెయ్యం పట్టినవాడు అని చెప్పి. దెయ్యం పట్టినోడే దెయ్యాన్ని వెళ్ళగొడతారండి కదా. వాళ్ళిద్దరు ఏకమవ్వాలి కానీ ఇక్కడ సాతాను పట్టినోడు వాడు లోపల ఉన్న కుమారుడైన దెయ్యాన్ని వెళ్ళగొడతాడా? వాడు తండ్రి కదా, వెళ్ళగొట్టాడు ఖచ్చితంగా. అంటే మనలో ఉన్న దౌర్భాగ్యపు స్థితి ఏంటిదంటే, మనము ప్రభు వాక్యము లేక ఎవరిని వెళ్ళగొడుతున్నారో అర్థం చేసుకోలేక వెళ్ళగొట్టుండే దెయ్యం అని చెప్తున్నాము. చూడండి ఎలా ఉంటుంది మన పరిస్థితి. అది మనం ఉన్న అపవిత్రమైన అపరిశుద్ధమైన పరిస్థితి అదండి. అందులో నుంచి రమ్మంటున్నారు. ఎందుకు మీరు వాటర్ ద్వారా పవిత్రాన్ని సంపాదించుకొని అతి పరిశుద్ధంగా మారండి, పరిశుద్ధాత్మం తీసుకొని ప్రభు ఎందుకు చెప్తున్నారంటే, మన దురదృష్టం అది. మన శరీరం చేసే ఒక నీచమైన పని అది. యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు బయటకులు పట్టినోడు, నువ్వు దెయ్యం పట్టినోడు. ఇంకో మాట ఉంది చూడండి, మార్క్స్. అపవిత్రతను పట్టిన వాడని వారు చెప్పిరి. ఎవరినన్నా అంటారు అపవిత్రం పట్టిందని, అపవిత్రాత్మ పట్టిందని? యేసుక్రీస్తు ప్రభు వారిని అంటారండి. ఇది ఇంతకంటే ఘోరమైనది ఉందండి విషయం. అసలు బట్టబయలు చేసిందే యేసుక్రీస్తు ప్రభు వారు. ఇవన్నీ ఉన్నాయి గ్రహించండి అని. అందుకే సాతాను ఏం చేసిన వెంటనే వాళ్ళు దొరికిపోయాడు. మీరు అనండి, నువ్వు సాతాను సంబంధివి, నువ్వు దెయ్యం పట్టినోడు, నువ్వు అపవిత్రాత్మ కలిగినోడు అని చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది? ఒకవేళ మనం యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మను ధరించుకొని ఆయన యొక్క బల్లారాధనలో పాల్గొని ఆ శరీరంతో ఆ రక్తాన్ని పుచ్చుకొని మనం బయటకి అడుగులు వేస్తున్నప్పుడు నువ్వు దెయ్యం పట్టినోడివి, నువ్వు అపవిత్రాత్మ పట్టినోడు అని చెప్తా ఉంటే ఎలా ఉంటుందండి? ప్రభు అలాంటి విషయాలన్నింటినీ కూడా తీసుకొని చూడండి, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. సాతాన్ని బయట పెడితే అది ఊరుకోదు, పక్కనున్న జన సమూహం మొత్తాన్ని రేపుతుంది, బయట పెట్టనివ్వడు. నేను కూడా ఉన్న సాతాన్ పార్ట్ 1 చెప్పినప్పుడు నైట్ అంతా ఒక భీకరమైన కళ వచ్చింది. నేను తర్వాత దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన ఊరుకోడు, బయట పెట్టేవా తట్టుకోలేడు. నేను చెప్తాను, ఓపెన్ చెప్తున్నాను.